న్యూ టాపిక్ టుడే, కంప్లీట్లీ న్యూ. ఎందుకంటే ఈ రిలేషన్షిప్స్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకునే అవకాశం వస్తుంది. టిల్ ద టైం మనము ఏవైతే మన నోట్స్ లో రాసుకున్నామో, లేకపోతే ఏవైతే హోంవర్క్ గా కొంచెం మనము అనుకున్నామో వాటిని ఇంకా కంప్లీట్ మాత్రం చెయ్యండి. ఎనీబడి వాంట్స్ టు స్పీక్? రైట్. అది కంప్లీట్ మాత్రం చేయండి. వి విల్ హ్యావ్ వన్ మోర్ ఆపర్చునిటీ టు డిగ్ డీపర్ ఇంటూ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ ని మనము ఎక్కడ స్టార్ట్ చేసాము అంటే, మీకు ఇష్టమైన ముగ్గురు వ్యక్తుల గురించి ఫోటో తీసుకుని వారి గురించి రాయమని అని అనుకున్నాము. ఆ తర్వాత ఆ, మనము మన ప్రతిరోజు మనతో పాటు మన ఇంట్లో ఉండే మన స్పౌస్ గురించిన రిలేషన్ గురించిన విషయాలు కొన్ని చర్చించుకున్నాం, దాన్ని అందరికీ ఆపాదించాం. సో రిలేషన్షిప్ మెరుగుపరుచుకోవడం అనేది మన బాధ్యత అని మనకి తెలుసు. ఎప్పుడు ఇదిగో అవతల వాళ్ళు వచ్చి మాట్లాడితే నేను మాట్లాడతాను, నేను ఎందుకు మంచిగా ఉండను అనేసి అనే ఫీలింగ్ ని తీసేసి, మనము మన వైపు నుంచి ఏం చెయ్యాలి అనే దాని గురించి మన మైండ్ లో, మన సబ్ కాన్షియస్ మైండ్ లో అవతల వ్యక్తి గురించి ఉన్న భావనని పాజిటివ్ గా మాత్రమే చూస్తూ ఆ మెరుగుపరుచుకోవాలన్న జిజ్ఞాస, కాంక్ష ఉండి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఆ మనము నిన్న అనుకున్నట్లుగానే ఈరోజు ఎంత మందికి ఎంత ఎంత ఎక్కువ బంగారం ఉందో, ఎన్ని డబ్బులు ఉన్నాయో కాకుండా, మనము మనకి ఎంతమంది రిలేటివ్స్ ఉన్నారు, ఎంతమంది మనల్ని ఆ, కా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. వైల్ యు గో ఫ్రమ్ దిస్ ఎర్త్ యూ విల్ నాట్ టేక్ ఎనీథింగ్. బహుశా మనం లాస్ట్ మన కడసారి వీడ్కోలకి ఎంతమంది వస్తారు అనే దాన్ని బట్టి మీ ఐశ్వర్యం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. సో అగైన్ వి విల్ గో డీపర్ ఇన్ టు దిస్ రిలేషన్షిప్ అండ్ హౌ టు ఇంప్రూవ్ దోస్ రిలేషన్షిప్స్. కాకపోతే ఎప్పటికప్పుడు మనము ఈ రిలేషన్షిప్స్ గురించిన డీపర్ వర్క్ ప్రతిరోజు చేస్తూనే ఉండండి. ఇఫ్ యు ఆర్ అండ్ యూ విల్ సర్టన్లీ ఆ రిలేషన్షిప్స్ లో గుణం కనపడతా ఉంటుంది. వి విల్ నౌ గో టు డిఫరెంట్ టాపిక్. గురించి ప్రాక్టీస్ చేద్దాం, గ్రాటిట్యూడ్. మళ్ళీ ఎప్పుడులాగే యాక్టివిటీ కూడా చేద్దాం, కాసేపు 5 minutes మెడిటేషన్ ఈ రోజు మళ్ళీ రాసుకుందాం. క్లాస్ లోనే ట్రై చేద్దాం కంప్లీట్ చేయడానికి. సో హెల్త్ గురించి వచ్చేసరికి, మా హెల్త్ బాగానే ఉంది కదా, మేము ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అని అనిపిస్తుంది ఫస్ట్ అయితే. సో మన హెల్త్ బాగుంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కూడా ఈ నిమిషం కూడా హార్ట్ ఆగిపోవచ్చు కదా. మన పర్మిషన్ ఏం తీసుకోవట్లేదు కదా అదేవి, తనంతట తను పని చేస్తుంది. అందుకనే మనం కూడా దాన్ని పెద్దగా పట్టించుకోం, గ్రాంటెడ్ గా తీసుకుంటాం, ఏమంటే పని చేస్తుందిలే అని చెప్పి. కానీ ఏ నిమిషమైనా ఏవైనా అవ్వచ్చు కదా. నిమిషానికి ఇంతమంది చనిపోతున్నారు అని పర్సంటేజెస్ వేస్తున్నారు, రోజుకి ఇంతమంది చనిపోతున్నారు. రోజుకి మార్నింగ్ లేస్తే మనందరం, కొంతమంది లేవట్ల నిద్రలోనే చనిపోతున్నారు చాలా మంది. సో అలాంటప్పుడు ఏ నిమిషం ఏమవుద్దో తెలియదు, కానీ మనకి ఏదో ధైర్యం ఎప్పుడు మనం బాగుంటాం అని చెప్పి కదా. అంటే ప్రతి నిమిషం హెల్త్ అనేది ఇవ్వబడతానే ఉంది. అది మనం అందుకుంటానే ఉన్నాం. దానికోసం మనం ఎఫర్ట్ పెట్టినా పెట్టకపోయినా నిజానికి. అలాంటప్పుడు అలాంటి హెల్త్ కి ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి అనే దాని మీద ఈరోజు టాపిక్ అంతా పెద్దది. సో హెల్త్ బాగుంది కదా, రోజు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నామా మరి? మనకి ఏం ఇష్యూస్ లేవు, బాగున్నాము, హెల్దీగా ఉంటున్నాము, నార్మల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నాము. నార్మల్ గా అందరూ లైఫ్ లీడ్ చేయట్లా. చాలా మందికి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి, డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, అసలు ఈటింగ్ డిజార్డర్స్ ఉంటాయి, వాళ్ళు ఫుడ్ కూడా సరిగ్గా తినలేరు. ఐసైట్ ఇష్యూస్ ఉంటాయి, హెయిర్ ఉంటాయి, లేదంటే వాళ్ళ కాళ్ళు చేతులు ఏవో సక్రమంగా పనిచేయవు, కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి, ఇంకేదో ఏదో ఏదో. బట్ నార్మల్ గా అందరిలాగా లీడ్ చేయకుండా ఉండటానికి ఎన్నో కారణాలు ఉండి లీడ్ చేస్తున్నారు మన మధ్యలో చాలా మంది. అలా ఏమీ లేకుండా నార్మల్ గా ఉన్నాము అంటే అర్థం ఏంటంటే, మనం ఈ ఈ నిమిషం ఈ సెకండ్ కూడా ఆ హెల్త్ ని, ఆ గిఫ్ట్, ఇట్ ఈస్ ఏ వర్ కదా, ఇట్ ఈస్ ఏ గిఫ్ట్. ఆ వరాన్ని మనం ప్రతి నిమిషం అందుకుంటున్నాం. సో దానికోసం మనం ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి. అలాగా థ్యాంక్ఫుల్ గా ఉంటున్నామా నిజంగా? లేదా మనకి నిజంగా హెల్త్ విలువ ఎప్పుడు అర్థం అవుతుందండి? ఒక్క జలుబు చాలేమో ఆ విలువ అర్థం అవటానికి. కానీ అది ఆ కాసేపే. జలుబు గాని జ్వరం గాని వచ్చింది అనుకుందాం,
నోటికి టేస్ట్ పోతుంది, స్మెల్ పోతుంది, ఏం తింటున్నామో అర్థం కాదు కదా. అప్పుడేమనిపిస్తుంది, మనం ఎన్ని చెయ్యి ఎన్ని సంపాదించు, మన దగ్గర ఎన్ని లగ్జరీస్ ఉండు, కానీ ఒక్క జలుబు చెప్పుద్ది ఏమనంటే ఈ నిమిషం ఇది తగ్గిపోతే బాగుండు దేవుడా అనిపిస్తుంది కదా. ఇంకేమొద్దు నాకు, హెల్త్ బాగుంటే చాలు అనిపిస్తుంది. అంటే అంత ఇంపార్టెంట్ అన్నమాట హెల్త్ అంటే. మనకి ఎన్ని ఉన్నా కూడా ఇది 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 గనక తగ్గితే మిగతాది ఏది ఆస్వాదించలేము. అంటే మన వెల్త్ ని ఆస్వాదించలేము, మన ఫ్యామిలీతో సక్రమంగా ఉండలేము, బెడ్ రిడన్ అయి ఉంటాం ఆ కాసేపు, హెడేక్స్ ఉంటాయి, నార్మల్ గా యాక్టివిటీస్ చేయలేము. ఒక్క జలుబుకే మొత్తం అంతా కూడా మారిపోయినట్టు అనిపిస్తుంది. ఈ రోజు మళ్ళీ నార్మల్ అయిపోతే బాగుండని ప్రతి సెకండ్ కోరుకుంటాం కదా. మళ్ళీ ఒక్కసారి నార్మల్ అయిపోయిన తర్వాత ఒక 3-4 డేస్ మనల్ని ఇబ్బంది పెట్టింది, నార్మల్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటాం, అసలు ఏం జరగల, మేము చాలా బాగున్నాం, నార్మల్ గా ఉన్నాం అని చెప్పి క్యాజువల్గా వెళ్ళిపోతాం. ఆ థ్యాంక్ఫుల్నెస్ మనకి ఉండదు, వెంటనే దాన్ని వదిలేస్తాం. ఎలాగంటే అదే మన రిలేషన్స్ లో అమ్మేగా చెయ్యక ఏం చేస్తుంది, నాన్నేగా చెయ్యక ఏం చేస్తాడు అన్నట్టు, హెల్త్ కూడా బాగుపడక ఏం చేస్తుంది అన్నట్టు ఉంటాం మనం. సో ఇలాగ లీడ్ చేస్తాం కాబట్టి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎక్కువ, నెమ్మదిగా. ఇప్పుడు మన చుట్టూరు ఉండే వాళ్ళల్లో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే వాళ్ళు ప్రాపర్ గా ఆ థ్యాంక్ఫుల్నెస్ ని చూపించుకోవట్లేదు. ఆ మనము ఇలా చూసుకుందాము, అన్ని డైట్స్ ఫాలో అవుతారు చాలా బ్రహ్మాండంగా, వాళ్ళు టైం కి తింటారు, టైం కి పడుకుంటారు, అన్ని చేస్తారు, కానీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళ మీద ఒక్కసారి గమనించి చూడండి. మరి వాళ్ళు అన్ని చేస్తున్నారు కదా హెల్త్ గురించి, కానీ వాళ్ళకి హెల్త్ ఎందుకు సరి అవ్వట్లేదు, ఏదో ఒక ఇష్యూ ఎందుకు వస్తుంది. సో వాళ్ళు ప్రాపర్ గా హెల్త్ కి థ్యాంక్ఫుల్ గా కూడా ఫీల్ అవ్వాలి. అంటే ఉన్న హెల్త్ ని అసలు ముందు అప్రిషియేట్ చేయకపోతే ఎలా వాళ్ళు కోలుకుంటారు. సో వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేయట్లా. వాళ్ళు ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలని ఆశిస్తున్నారు, ఓకే బాగుంది, కానీ వాళ్ళ దగ్గర ఇన్నాళ్ళు వాళ్ళు అందుకుంటున్న ఆరోగ్యానికి వాళ్ళు ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలి. సో ఇక్కడ ప్రాక్టీస్, ఈ రోజు మన దగ్గర మనం అన్ని సక్రమంగా ఉన్నందుకే ఇక్కడ కూర్చోగలిగాం కాబట్టి, మన లైఫ్ ప్రాపర్ గా లీడ్ చేస్తున్నాము, మన పిల్లలకి అన్ని చేసుకెళ్తున్నాము, మన పెద్దవాళ్ళకి అన్ని చూసుకోగలుగుతున్నాము, రోజు ఆఫీస్ కి వెళ్తున్నాము, పనులు వంటింట్లోకి వెళ్ళి పనులు చేయాలన్నా ఎంత హెల్త్ బాగోపోతే చేయలేము. ఒక్క హెడేక్ చాలు, వంటింట్లోకి వెళ్ళి నార్మల్ గా పని చేయలేము, వంట పాడు చేయొచ్చు ఈజీగా కదా. సో అలాంటప్పుడు అంటే అన్ని డిస్టర్బ్ చేసేస్తుంది కదా, లైఫ్ లో మన నార్మల్ యాక్టివిటీస్ అన్ని డిస్టర్బ్ అయిపోయినట్టే లెక్క. సో అలాంటప్పుడు అలాంటి హెల్త్ కి మనం అన్నిటికంటే ఎక్కువ థ్యాంక్ఫుల్ గా ఉండాలంటే, జీవితాన్ని మొత్తానికి కూడా ఏదన్నా వరం ఉందంటే అది ఆరోగ్యమే అండి. మంచి ఆరోగ్యం అన్నిటికంటే, ఒకవేళ అది ఉందంటే ప్రపంచంలో అందరికంటే రిచెస్ట్ అని అర్థం. సో ఆ ఒక్కొక్క బాడీ పార్ట్ మీద లైట్ గా అవేర్నెస్ తెచ్చుకుంటూ, అసలు మనం వాటి మూలన ఉన్నాము అనే ఫీలింగ్ గనక మనకి కలిగితే, అంటే వాటిని మనం పెద్దగా ఆలోచించాం కాబట్టి మనకి ఆ వాల్యూ తెలియదు, కానీ వాటిని ఎఫర్ట్ పెడదాం. చిన్న ఎక్సర్సైజ్ కూడా ఉంది ఈ రోజు, ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే, అంటే దాన్ని అందరూ సేఫ్ ప్లేస్ లో ట్రై చేయండి. లైక్ ఒక్క 10 నిమిషాలు లేదంటే ఒక పావు గంట మీ కళ్ళకి గంతలు కట్టేసుకుని కూర్చోవాలి, ఏదో ఒకటి ట్రై చేసుకోండి. ఓకే అండి. ఆ టై చేసుకుని కూర్చున్న కాసేపు మీరు మీ పనులు నార్మల్ గా చేసుకోవటానికి ట్రై చేయాలి. మీరు లేచి నార్మల్ గా మీ పనులు చేసుకోవటానికి ట్రై చేయాలి. కళ్ళు కట్టేసుకున్నారు కదా, కళ్ళు లేవు కదా ఇప్పుడు మరి. కళ్ళు లేకపోతే లైఫ్ ఎలా ఉంటది అనేది ఒక్క 10, కానీ మీ ఎంతసేపు ఉండగలరో అంతసేపు అయిపోని ట్రై చేసి చూడాలి. సో ఈ రోజు అది ఒక యాక్టివిటీగా పెట్టుకోండి. ఆ మరి అన్సేఫ్ ప్లేసెస్ లో తిరగద్దు, అట్లీస్ట్ విత్ ఇన్ ద హోమ్ మీ యాక్టివిటీస్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక 10 మినిట్స్ లేదంటే ఒక 15 మినిట్స్ ట్రై చేయండి. సో దట్ ఈ ప్రాక్టీస్ మూలన కళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతుంది. ఆ ఏది లేదో, ఏదైతే మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకి ఎప్పుడు తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి సెకండ్ అది మనకి ఇవ్వబడుతుంది, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్, ఆల్వేస్ ఫ్లోయింగ్ కదా. ప్రతి నిమిషం హెల్త్ వస్తుంది కాబట్టి, ఎక్కడ నుంచి వస్తుందో కూడా తెలియదు, వస్తూ ఉంది హెల్త్. ఆరోగ్యం ఎప్పుడు అలా స్టేబుల్ గా వెళ్తుంది మంచిగా, కాబట్టి అంత బాగుంది, అన్ని నార్మల్ గా ఉన్నాయి, అంత మంచిగా లీడ్ చేస్తున్నాం. కానీ ఎప్పుడు అది గనక మన నుంచి వెళ్ళిపోయిందో, అప్పుడు ఇక్కడ మనం చేస్తున్నవి, మన ఎయిమ్స్, గోల్స్, మనం కట్టే ఇల్లు, కొనే స్థలాలు అన్ని ఏమైపోతాయి కదా. ఒక్క నిమిషం అన్ని వానిష్, దీంతో పాటు వెళ్ళిపోతాయి అన్ని కదా. సో అలాంటి హెల్త్ కి ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి మనం. ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే
నెమ్మదిగా మనకుండే ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ లో ఇనీషియల్ గా ఇప్పుడు మీరు ఈ రోజు నుంచి థ్యాంక్ఫుల్ గా ఉండటం ఎఫర్ట్ పెడతారు, మీ హెల్త్ గురించి రోజు ఏదో ఒక మంచి విషయం రాసుకోవడం మొదలు పెడతారు కదా. అంటే అట్లీస్ట్ అది ఇంపార్టెంట్ అని అర్థమయ్యి ఈ ప్రాక్టీస్ లోకి వెళ్ళిన తర్వాత స్లోగా మనం చూసే సైన్స్ ఏంటంటే నార్మల్ గా మనకి వచ్చేవి ఉంటాయి కదా, చిన్న చిన్న వాట్స్ అంటారు, మోల్స్ అంటారు, అలాగే మచ్చలు, స్కార్స్, ఇవి కూడా ఈ ప్రాక్టీస్ ఉల్లిపిరికాయ. ఇలాంటి ఈ నార్మల్ ప్రాక్టీస్ కదా, జస్ట్ మనం మనకున్న ఆరోగ్యానికి థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతూ ఉంటే ఈ ప్రాసెస్ లో నెమ్మదిగా ఏమవుతుందంటే కొన్ని మంత్స్ కి యూ విల్ సీ నెమ్మదిగా అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఏమి మీరు ముందు మాకు పెట్టకుండానే దే విల్ గో అవే. చాలా చేంజెస్ వస్తాయి నెమ్మదిగా బాడీలో. మీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, మీ వైటాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ అంటే ఎలాగ మేము ఇప్పుడు బాగానే ఎనర్జెటిక్ గా ఉన్నాం కదా అనిపిస్తుంది కదా, ఇంకాసేపు ఇంకొక 4 గంటల తర్వాత ఇదే ఎనర్జీ మీరు చూపించగలరా? చాలా తక్కువ మంది ఉంటారు. ఒక 4 అవర్స్, నెక్స్ట్ 4 అవర్స్, నెక్స్ట్ 4 అవర్స్, సాయంత్రం 4 o'clock కి ఇప్పుడు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో సాయంత్రం 4 గంటలకి సేమ్ ఎనర్జీతో ఎంతమంది ఉంటున్నారండి? వెళ్ళిపోయి పడుకోవాలని ఎంతమంది కనిపిస్తుంది? వర్క్ చేసేటప్పుడు అలసటగా ఎంతమంది కనిపిస్తుంది? నిజంగా మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే దానికి 3 గుర్తు పెట్టుకోండి, 3 చెక్ చేసుకోండి మీలో. ఒకటి, మీ వయసు కంటే మీ వయసు కంటే 10 ఏళ్ళు చిన్నగా అనిపించాలి మీకు, యంగర్ గా. ఓకేనా? అనిపిస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఇంకొకటి, సాయంత్రం అంటే రాత్రి మళ్ళీ మీరు పడుకునే టైంకి మీకు అలసటగా కాదు, మీరు అప్పుడే కూడా హుషారుగా ఎనర్జెటిక్ గా అనిపించాలి మీ శరీరం. అదొక సైన్. ఓకే, ఇవి చెక్ చేసుకుంటూ ఉండండి మీరు. మూడోది, మీరు ఇలాగే ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఆ పని మీద ఎంతో ఇంట్రెస్ట్ తో చేయగలగాలంటే ఓపిక అయిపోయిందని చెప్పి పనులను పక్కన పెడుతున్నారేమో చూసుకోండి ఒకసారి. ఎనర్జీ లేక కొన్ని పనులను ఆపేస్తాం మనం. చెయ్యాలి, ఇంపార్టెంటే, కానీ ఒంట్లో ఓపిక లేదు, ఆ అలసట మూలన ఆపేస్తాం. అలా ఎన్నో పనులు ఆపేస్తున్నాం మనం. సో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మీరు ఫుల్ హెల్త్ లో లేరు అని అర్థం. ఫుల్ హెల్త్, నిజమైన ఆరోగ్యం ఏంటంటే మనని మన వయసు కంటే తక్కువ వయసు వాళ్ళు ఆ ఎంత ఎనర్జీ ఉంటారు అంటే కనీసం 10 ఇయర్స్ బ్యాక్ మనం ఎంత ఎనర్జెటిక్ గా ఉంటామో అదే ఎనర్జీ ఇప్పుడు ఫ్లో అవ్వాలి. అంటే వయసు కంటే తక్కువగా ఫీల్ అవ్వగలగాలి, అంత లైట్నెస్ ఉండాలి. సో వీ హ్యావ్ టు చెక్. ఒకవేళ అలా లేదు, నాకు చాలా అలసటగా అనిపిస్తుంది, ఆ ఫెటీగ్ ఫీల్ అవుతున్నాను, ఉమ్, పని చేసేటప్పుడు సాయంత్రం అయ్యేసరికి అయిపోతుంది అంటే మనం ఇంకా థ్యాంక్ఫుల్ గా ఉండాలి అని అవసరం అని అర్థం. ఒకసారి మన చేతులను అబ్జర్వ్ చేసుకోండి మీరు. జస్ట్ ఈ చేతులే లేకపోతే ఈ రోజువారీ పనుల్లో ఏదన్నా ఒక్క పని అవుతుందా? ఇప్పుడు కూర్చుని ల్యాప్టాప్ సెట్ చేసుకోవాలన్నా ఆ చేతులే అవసరం, ఏ పని చేయాలన్నా చేతులు అవసరం, పిల్లల్ని పెంచాలంటే చేతులు అవసరం, ఇంట్లో వంటింట్లో పని చేయాలన్నా, ఆఫీస్ లో వర్క్ చేయాలన్నా, ప్రతి దానికి ఈ చేతులు గనక లేకపోతే ఏదన్నా ఒక్క పని మనకి మనం చేసుకోగలమా? అట్లీస్ట్ మన పని చేసుకోగలమా? మన పని కూడా మనం చేసుకోలేం చేతులు లేకపోతే. ఒకసారి చేతులు లేకపోతే ఊహించుకొని చేతులు వెనక్కి కట్టేసుకుని జస్ట్ మీరు ఇలాగా కాసేపు ఇలా చేతులు వెనక్కి పెట్టేసుకొని చూడండి, అసలు మన వల్ల కాదు, అలా ఎక్కువసేపు ఉండలేం. ఇన్ఫాక్ట్ చేతులు లేకపోతే మనం ఇంకో మనిషి మీద జీవితాంతం ఆధారపడతాం. ఒక మనిషి, మన పళ్ళు కూడా ఇంకో మనిషి తోమాల్సి వస్తుంది కదా. సో ఆ అలా అలాంటి పరిస్థితి వస్తుందన్నమాట ఎప్పుడు మనం గనక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే గనక, పూర్తిగా ఈ చేతులు లేకపోతే గనక ప్రతి పని మన పని కూడా మనం ఇంకో మనిషి మీద ఆధారపడి ఉండేవాళ్ళు. సో అలాంటి చేతులకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫీల్ అవ్వండి. సో మన కాళ్ళు, అడుగులు ప్రతిరోజు పొద్దున్న లేస్తే అటు నుంచి అటు తిరుగుతూనే ఉంటాం, ఎన్నో పనులు చేస్తాం. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా మన ఇంటి అంతెందుకు, మన ఇప్పుడు నేను ఇక్కడికి కూర్చున్న ప్లేస్ నుంచి మనం కార్ దాకా వెళ్ళాలన్నా, కార్ నుంచి ఆఫీస్ దాకా వెళ్ళాలన్నా, ఆఫీస్ లో కారు ఉందిగా మాకేముంది కాళ్ళు లేకపోతే అనుకోవడానికి ఛాన్స్ ఉందా? మళ్ళీ ఎక్కడ చూసినా కూడా దిగాలి, మనం నడవాలి ఆ ప్లేసెస్ కి. మన ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళాలంటే మనకి కాళ్ళు అవసరం, మనం స్ట్రైట్ గా నిటారుగా నిలబడాలంటే కాళ్ళు అవసరం. ఒక్క చిన్న ప్రాబ్లం ఉన్న కాళ్ళలో అంటే మన బోన్ స్ట్రక్చర్ లో కానీ దీనిలో ఉన్న సరిగ్గా నడవలేము, వంకరగా నడుస్తాం, బ్యాలెన్స్ ఉండదు. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి, అంటే బోన్ టు బోన్, జాయింట్ టు జాయింట్ ప్రతిదీ నార్మల్ గా ఉంటేనే స్ట్రైట్ గా నిలబడగలం అండ్ బ్యాలెన్స్డ్ గా నడవగలం. సో అలాంటి కాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. ఈరోజు నేను థ్యాంక్ యూ చెప్పుకోమన్నప్పుడు జస్ట్ ఆ ప్లేసెస్ ని వాటి యొక్క ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకుంటూ
మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇలా ఇప్పుడు అనిపిస్తుంది ఇన్ ద టాపిక్ వెళ్తూ ఉన్నప్పుడు, అరే ఇవి మాకు తెలుసు కదా, కాళ్ళు లేకపోతే మేము నడవలేమని. కానీ మీరు అది ఫీల్ అవుతున్నారా నిజంగా ఇంపార్టెన్స్ ని ప్రతి నిమిషం, ఈ రోజు లేదా నిన్న? సో అది జరగదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అది గుర్తిస్తున్నాం. మనం పనిమాల ఎప్పుడు గుర్తించాం వాటిని. మనం మహా అయితే ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ ఆశ్రమానికో లేదంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్ దగ్గరకు వెళ్ళినప్పుడు అమ్మ అసలు మనం ఎంత అదృష్టవంతులు అని అనిపిస్తుంది. కానీ అలా ఎన్నిసార్లు వెళ్తున్నాం మనం? అలా కూడా చాలా తక్కువ కదా చేసేది. సో మన దగ్గర ఏముందో తెలియాలంటే అది లేని వాళ్ళ దగ్గర చూసినప్పుడు కూడా అర్థమవుతుంది. బట్ మనకు దానికి కూడా టైం లేదు. సో మనం ఇక్కడ ఆ అవేర్నెస్ ని తెచ్చుకుంటున్నాం, మనం హెల్త్ అవేర్నెస్ ని. సో బాడీలో ప్రతి ఆర్గాన్, ఈ హార్ట్ ఇలాంటివన్నీ కనుక చెక్ చేసుకుంటే, హార్ట్ గనక బ్లడ్ ని ప్రతి నిమిషం పంప్ చేయకుండా కాసేపు నేను పని చేయను అని చెప్పి ఆగిపోయింది అనుకో, ఏమవుతుంది? ప్రతి ప్లేస్ కి బ్లడ్ సప్లై చేస్తుంది, ప్రతి ప్లేస్ కి ఆక్సిజన్ వెళ్తుంది. ఆక్సిజన్ గనక ఏ చోటుకన్నా వెళ్ళపోతే అక్కడ నెక్రోసిస్ జరుగుద్ది. నెక్రోసిస్ అంటే అక్కడ ఇంకా సెల్ చచ్చిపోద్ది అనమాట, డెత్. మీకు ఐడియా ఉంటే, ఈ సెల్ నెక్రోసిస్ జరగటం వలన ఏ ప్లేసెస్ లో అయితే జీవం లేదు అంటే బ్లడ్ సప్లై లేదు, అక్కడ చచ్చిపోయినాయి సెల్స్, వాళ్ళు ఏం చేస్తారు? అలా చనిపోయిన సెల్స్ అక్కడ ఉంటే గనక అది కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయింది అనుకోండి, ప్రస్తుతం అనుకుందాం ఏలు కుళ్ళిపోయింది, ఏలు దగ్గర ఇంత ముక్క, బ్లడ్ సప్లై అక్కడ దాకా అందట్లా, ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ నుంచి అది మొత్తం పాకి ఒళ్ళంతా విషంగా మారుతుంది, మనిషి చనిపోయే ప్రమాదం ఉంటది. అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు? గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్. డాక్టర్లు ఏం చేస్తారు? వెళ్ళి చూపించుకోగానే ఈ ముక్క తీసేయాలంటారు, అదేదో బిస్కెట్టా చాక్లెటో లాగా. అంత ఈజీగా ఈ ముక్క మన శరీరం నుంచి ఇచ్చేయాల్సి వస్తుంది. ఈ ముక్క తీసేసిన తర్వాత చెప్తారు, అరే ఇంకా కొంచెం ఉంది అని చెప్పి, అది పెరిగింది, మనం కట్ చేసినప్పుడు మొత్తం కట్ అవ్వలేదు, ఇంకొంచెం తీయాలంటారు. కొంచెం 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 కొంచెం. ఇంట్లో మేము ప్రస్తుతం అది చూస్తున్నాం మా కళ్ళారా. మా ఇంట్లో హెల్ప్ చేసే ఆమె వాళ్ళ హస్బెండ్ హీఈస్ ఫేసింగ్ దిస్. తన కాలులో వేళ్ళన్నీ తీసేశారండి, ఒక్కొక్కటిగా 2 months నుంచి దే ఆర్ రిమూవింగ్ ఒక్కొక్క ఫింగర్ ని. ఏమంటే ఆక్సిజన్ సప్లై లేదు సరిగ్గా, సెల్ డెత్ జరుగుతుంది. పాదం తీసేశారు. సో మాకు తెలియదు నెక్స్ట్ టైం వింటాం అనేది, బట్ వీఆర్ హోపింగ్ హీ విల్ బి ఫైన్. సో సెల్స్ అంత ఇంపార్టెంట్. మన ఆక్సిజన్, మన హార్ట్ ప్రతి నిమిషం రక్తాన్ని కంటిన్యూస్ గా సప్లై చేస్తుంది. కంటిన్యూస్ గా బ్లడ్ దానిని ఆక్సిజన్ ని చేసి ప్రతి ఆర్గాన్ కి, అంటే ఇక్కడ నుంచి ఈ టిప్ దాకా, పైన నుంచి కాలి ఆ టిప్ దాకా ఆక్సిజన్ వెళ్తుంటేనే మనం బాగున్నాం. సో అది మనం ఏమన్నా చెప్తున్నామా, మనం ఏమన్నా చేయిస్తున్నామా? కదా, పొద్దున్నే అదేం మనం చెప్పట్లా చేయట్లా, న్యాచురల్ గా బాడీలో జరుగుతుంది. అంటే బాడీలో ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ ఉంది దీనికోసం, తన పని తను చేసుకుంటుంది, మనల్ని ఏం అడగట్లేదు. ప్రతి నిమిషం హార్ట్ బీట్ అవుతుంది, ఒక్క రోజు కూడా ఆగకుండా ఆపకుండా కంటిన్యూస్ గా బీట్ అవుతుంది. దానికి మనము ఆగు లేదంటే చెయ్యి ఈ రోజంతా పని చేయి అని చెప్పి మనం ఏం చెప్పట్లేదు. ఇట్ ఈస్ వర్కింగ్ కంప్లీట్లీ, మన ప్రమేయం లేకుండా. సో మనం అనుకుంటాం మనమే హైలీ ఇంటెలిజెంట్ బీయింగ్స్, అసలు ఈ భూమి మొత్తాన్ని సరిచేసే వాళ్ళం మనం అని అనుకుంటాం. బట్ నిజానికి మనలో జరిగేదే మన అతి పెద్ద విషయం. ఏంటి? మన ప్రాణం నిలిపేది మన కంట్రోల్లో లేదు అసలు, అది ఇంకెవరో చేస్తున్నారు. వెరీ హయ్యర్ ఇంటెలిజెన్స్. ప్రతి నిమిషం మనం నిద్రపోతాం రాత్రి, కానీ మన గుండె చప్పుడు మోగుతానే ఉంటది, మన లంగ్స్ ఎప్పుడు గాలి తీసుకుంటూనే ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటికీ జరుగుతూనే ఉంటది. బ్రెయిన్ కి సఫిషియెంట్ ఆక్సిజన్ లేకపోతే అసలు మనం నార్మల్ గానే ఉండం. సో అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇమ్యూనిటీ ప్రతి నిమిషం ప్రతి సెకండ్, ఈ ఇమ్యూనిటీ ఏమాత్రం పడినా, ఈ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికి ఏ జబ్బు ఉన్నా అంటే ఇన్ఫెక్ట్ అయ్యేది అవి ఈజీగా మీకు అంటుకుంటాయి మనకి. కానీ మనం ఇలా ఉన్నాము అంటే మన ఇమ్యూనిటీ బాగుందని అర్థం. అసలు కరోనా దాటి వచ్చామంటే ఇమ్యూనిటీ బాగుందని అర్థం అండి. ఇప్పుడు బతికున్నాము అంటే అర్థం ఏంటంటే ఇమ్యూనిటీ బాగుందని అర్థం. ఎందుకంటే కరోనాలో ఎక్కువ, కరోనా బాగా స్ట్రాంగ్ గా పట్టుకుంది కరోనా వైరస్, ఇమ్యూనిటీ లేని వాళ్ళు, వాళ్ళే ఎక్కువ మంది చనిపోయారు దానిలోంచి బయటికి రాలేక. అంటే వాళ్ళు ప్రయత్నించినా కూడా వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ అంత తక్కువ ఉన్నాయన్నమాట. సో మనం బయటపడ్డామంటే అర్థం, మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే అర్థం ఏంటంటే మన ఇమ్యూనిటీ మూలాన మనం ఇక్కడ ఉన్నాం, మళ్ళీ మన వాళ్ళని సర్వ్ చేయగలుగుతున్నాం, మళ్ళీ మన కళల్లో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అసలు ఈ కళ అనేది ఎప్పుడు ఉంటుంది? మనం బతుకున్నప్పుడు కదా, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు. లేకపోతే మనం ఇప్పుడు రాసుకుంటున్నాం కదా బోల్డ్ అని, గోల్స్ డ్రీమ్స్ అన్ని అంటించుకుంటున్నాము, అన్ని చేసుకుంటున్నాం కదా, ఇవన్నీ ఏమైపోతాయి ఈ హెల్తే లేకపోతే?
సో ఈ కిడ్నీస్, ఈ ఈ ఎక్స్క్రిషన్ ప్రాసెస్ అంటే క్లెన్జింగ్ చేయటం కానీ, మళ్ళీ వాటిని అవసరం లేని వాటిని మళ్ళీ పంపించేయడం కానీ, ఏ ఒక్కటి సరిగ్గా జరగపోయినా కూడా హెల్త్ నార్మల్ గా ఉండదు. అన్ని ప్రాపర్ గా బాడీలో ప్రతి బాడీ పార్ట్ తన కోసం తను కంప్లీట్ గా వర్క్ చేస్తుంది. ఒక ఇంటెలిజెన్స్ దాని మీద ప్రతి నిమిషం యాక్ట్ చేస్తుంది అండ్ వర్క్ చేయిస్తుంది. సో అలాంటప్పుడు ఆ బాడీ పార్ట్స్ అన్ని సక్రమంగా పనిచేస్తున్నందుకు, మన చేతులు కాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నందుకు, మన చెవులు మనం ప్రతి నిమిషం వినేది, ఎవరెవరితో మాట్లాడాలంటే ముందు మనం వినాలి. ఆ వినపడటానికి అసలు మనకి భాష రావాలి అంటే వినాలి కదండి. వినని చెవుడు ఉన్న వాళ్ళకి మూగదనం ఇది కూడా ఉంటది కదా. మాట్లాడలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వినలేదు కదా. శబ్దం ఏంటో తెలియదు. మాట అంటే ఏంటో తెలియదు కదా. ఇప్పుడు అమ్మ అనేది వాళ్ళు వినందే, అమ్మ అనేది ఎలా నేర్చుకుంటారు? అందుకనే చెవుడున్న వాళ్ళు మూగోళ్ళు కూడా అవుతున్నారు. వాళ్ళకి లాంగ్వేజ్ రాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వినలేదు కదా. సో మనం ఎందుకు మనం చెక్ చేసి చూసుకుందాం కాసేపు ఇలా పెట్టేసుకుని ఉండండి. అసలు మనం ఉండలేం అలా. వాళ్ళు మరి వాళ్ళ లైఫ్ మొత్తం అలానే లీడ్ చేస్తున్నారు. చెవులు లేకపోతే లాంగ్వేజ్ రాదు అసలు. అసలు ఏ భాష మాట్లాడుకుంటున్నామో కూడా తెలియదు చెవులు లేని వాళ్ళకి, చెవిటి వాళ్ళకి మనం. ఎందుకంటే అసలు వాళ్ళకి లాంగ్వేజ్ అంటే ఏంటో కూడా తెలియదు. అందుకనే వాళ్ళకు మాట వచ్చినా కూడా, అంటే నాలిక ఇవన్నీ కూడా ఆర్గాన్స్ బాగానే ఉన్నా వాళ్ళు బెబ్బె అలాగా జస్ట్ సౌండ్స్ అన్నమాట. ఆ ఇనీషియల్ సౌండ్స్ మాత్రమే చేస్తారు వాళ్ళు. కానీ ఆ తర్వాత ఏం చెప్పాలో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి వినపడట్లా. అండ్ మూగ వాళ్ళని చూడండి, ఏదన్నా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎంత కష్టం వాళ్ళకి కావాల్సింది. మనం ప్రతి నిమిషం మనకి ఇష్టమైన వాళ్ళతో మనకు కావాల్సింది మనం మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాం. పిల్లలకి నాన్న ఇదొద్దు, ఇలా చెయ్యండిరా, అలా చెయ్యండిరా అని చెప్పి చెప్పడం. లేదంటే ఇప్పుడు మనం క్లాస్ లో కూర్చున్నప్పుడు, మేము మాట్లాడుతున్నప్పుడు, నాకు ఇదే కదా వరం, ఈ గొంతే వరం, ఈ వాయిసే వరం కదా. నలుగురికి బాగుండాలని మేము కోరుకున్నా, లేదంటే ఏదన్నా మనం సాయం చేయాలన్నా, లేదంటే మనం సాయం తిరిగి అడగాలన్నా ఇదే వరం. సో అలాంటప్పుడు వీటికి ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి మనం, ఇవన్నీ సక్రమంగా ఉన్నందుకు. నార్మల్ గా ఉండటం అనేది అతి పెద్ద వరం. సో హియరింగ్ ఎయిడ్ కానీ, నోరు కానీ, శ్వాస. కరోనాలో ఎంతమందికి స్మెల్ పోయిందండి, వాసన. కరోనాతో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి వాసన పోయింది కదా. రుచి వాసన పోయి, ఆ సెన్సెస్ పోయి, దగ్గర దగ్గర 2 months 3 months. ఇంకొంతమందికి చెప్పాలంటే ఇప్పటికీ దే ఆర్ స్టిల్ నాట్ గెయినింగ్ దేర్ సెన్సెస్. అంటే వాళ్ళకి ఇప్పటికీ రుచులు తెలియట్లా పూర్తిగా, వాసన తెలియట్లేదు, స్మెల్ తెలియట్లా. మేము మా ఇంట్లో మెంబర్స్ తో కూడా వీఆర్ ఫేసింగ్ నా, వాళ్ళకి ఇంకా పూర్తిగా వాళ్ళ వాసన రుచి రాలేదు చాలా మందికి. సో అలాంటప్పుడు ఆ వాసన అనేది లేకపోతే అసలు మనం భోజనం చేయలేము. గడ్డి తింటున్నట్టు ఉంటుంది అచ్చంగా. 15 days స్మెల్ పోయింది, అవును. అలాగా చాలా మందికి. మీరు ఇప్పుడు 15 days అని రాశారు కదా, మంత్స్ లేదు, ఇయర్స్ అయిపోతుందా కరోనా వచ్చి ఇప్పటికీ ఇంకా రాలేదు స్మెల్ చాలా మందికి. వాళ్ళు రకరకాలు ప్రయోగిస్తున్నారు. మాకు కొన్ని మంత్స్ పట్టింది మేము దాని నుంచి బయటపడటానికి అన్నమాట. సో ఆ వాల్యూ మనకి తెలుస్తుంది ఎప్పుడు, అది పోయినప్పుడు మనం దాన్ని గుర్తిస్తున్నాము. అప్పుడు దేవుడా ప్లీజ్ బాగుంటే చాలు, మనం తగ్గిపోతే బాగుండు అని చెప్పి అప్పుడు కోరుకుని రోజు దేవుడికి దండం పెట్టుకుని ఉంటాం ఆరోగ్యానికి. సో ఆ సెన్సెస్ పోయినప్పుడు ఫుడ్ ఎలా తిన్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాసన ఇంత కూడా లేదు, మంచి రుచికరమైన ప్లేట్ నిండా మంచి భోజనం ఉంది, స్మెల్ అనేది లేదు. స్మెల్ లేకపోతే టేస్ట్ తెలియదు. అలాగా ఎలా తిని ఉంటాం? టేస్ట్ స్మెల్ ఆర్ కనెక్టెడ్ కదా. ఇప్పుడు చికెన్ వాసన, లేదంటే మీకు ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్ చికెన్ వాసన, ఇఫ్ యూఆర్ వెజిటేరియన్ మీకు ఇష్టమైన వెజిటేబుల్ ఏమైనా పెట్టుకోండి. ఆ ఆ స్మెల్స్ ఉంటాయి కదా, ఆ స్మెల్స్ మీకు రావట్లేదు. మీరు అది ఎలా తింటారు, ఐడెంటిఫై చేస్తారు అసలు? మీరు ఆస్వాదిస్తుందే ఆ వాసన కోసము కదా, రుచి కోసం. ఆ రెండు మీరు లేవు. అవన్నీ మీకు ఒకటే. అక్కడ అన్నం పెట్టినా, కూర పెట్టినా, టిఫిన్ పెట్టినా, ఏం పెట్టినా ఒకటే అక్కడ. మీకు పాలు ఇచ్చిన, జ్యూస్ ఇచ్చిన అన్ని ఒకటే కదా. సో అన్ని ఒకటే ఇదిలో ఉన్నాయి, ఏమి బ్లాండ్ టేస్ట్ అన్నమాట. కానీ తాగపోతే ఎక్కడ కరోనా తగ్గదు అని చెప్పి తాగిన రోజులు ఉన్నాయి. అంటే తింటున్నాము కానీ ఆస్వాదించడానికి లేదు. సో అందుకని మన సెన్సెస్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుందాం ఈ రోజు. సో నేను చెప్పేటప్పుడే ఆ సెన్సెస్ ని థ్యాంక్ యూ ఫీల్ అవ్వండి మనస్ఫూర్తిగా. అంటే హార్ట్ నుంచి థ్యాంక్ యూ చెప్పే ప్రయత్నం చేయండి. నేను అంటున్నప్పుడు అర్థమవుతుంది కదా, నిజమే కదా అని. ఆ ఎఫెక్ట్ ని దాన్ని ఫీల్ అవుతున్నారు కదా, ఇంటెన్సిటీని. అది చక్కగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ వెళ్ళండి. సో మన కాళ్ళకి, చేతులకి, మన హార్ట్, లంగ్స్, మేజర్ ఆర్గాన్స్ అన్ని కూడా బాడీలో
ఏది ఒక్కటి సరిగ్గా లేకపోయినా కూడా అతి చిన్న పాట పాడైనా కూడా దాని ఇంపాక్ట్ లైఫ్ మీద ఆటోమేటిక్ గా చూపించేస్తుంది. ఆటోమేటిక్ గా మనం నార్మల్ గా లైఫ్ ని లీడ్ చేయట్లేదు. అలాంటప్పుడు అవన్నీ సక్రమంగా వెళ్ళాలి అంటే తర్వాత కూడా, అంటే ఇప్పుడు కాదు ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు అన్ని ఏ ఏ దోవ పడకుండా, అంటే రాంగ్ సైడ్ అంటే రాంగ్ ట్రాక్ అంటే మనం థ్యాంక్ఫుల్ గా లేకపోవటం మూలాన తర్వాత వచ్చే ఇష్యూస్ ని కూడా మనం ఎప్పుడు తెచ్చుకోకుండా ఉండాలంటే ఇప్పుడు బ్యాలెన్స్డ్ గా ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఎవరైతే మీలో ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండి మెడికేషన్ వాడతారు కదండి, మెడికేషన్స్ వాడుతున్నారు కదా, ఎవరికన్నా మెడికేషన్ కూడా ప్రాపర్ గా పని చేయట్లేదంటే అర్థం, మందులు వేసుకుంటారు కానీ మెడికేషన్ పని చేయదు కొంతమందికి. వాటికి కూడా దిర్ ఇస్ ఏ రీజన్. ఎందుకంటే వీళ్ళు ప్రాపర్ గా వీళ్ళ హెల్త్ బాగుపడుతుంది అనే నమ్మకం కానీ లేదంటే థ్యాంక్ఫుల్నెస్ కానీ లేదు. ముందు అసలు ఏముందో దానికి మనం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకున్నప్పుడు హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది శరీరంలో. సో అప్పుడు ఆ మందులు వేసుకునే మందులు పనిచేస్తాయి. ఆ ఆ ఆ ఫంక్షనింగ్ మళ్ళీ ప్రాపర్ అవుతుంది అనమాట. ఇప్పుడు చాలా హాస్పిటల్స్ లో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఎవరికైతే ఈ అవేర్నెస్ వచ్చిందో వాళ్ళు మందులతో పాటు ఈ థ్యాంక్ఫుల్నెస్ ని కూడా ప్రాక్టీస్ చేయిస్తున్నారు చాలా ప్లేసెస్ లో. సో అందుకని చెప్పి మనం ఈ రోజు ఒకసారి మనం రాసుకునేటప్పుడు మన బాడీ పార్ట్స్ లోకి ఒక్కసారి వెళ్ళి అన్నిటిని గుర్తు తెచ్చుకుంటూ వాటికి థ్యాంక్ యూ చెప్పుకోండి. మీకు ఎన్ని వస్తే అన్ని వీలైనన్ని కంటిన్యూ చేయండి, రాస్తా ఉండండి వాటి గురించి. సో హెల్త్ గనక బాగుంటే అన్ని బాగుంటాయి. హెల్త్ కనుక బాగోకపోతే ఎన్నున్నా ఒకటే. వీఆర్ పూర్, వి విల్ బి కన్సిడర్డ్ యాజ్ పూర్, అంతే. అంటే పేదవాళ్ళ కిందే లెక్క ఎన్నున్నా సరే. సో ఈ రిచ్నెస్ ని మనం ఇప్పుడు గుర్తించి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. సో ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఐస్ బికాస్ ఆఫ్ దెమ్ అని చెప్పి ఆ కారణం రాయండి. ఈ రోజు ఒకటి రాయండి, రెండు రాయండి, మనస్ఫూర్తిగా రాయండి ఎన్ని రాస్తారు. నెక్స్ట్ ఇంకో బాడీ పార్ట్ గురించి అలాగా అన్ని ఈ రోజు హెల్త్ ఫోకస్డ్ గా వెళ్ళండి, రాయండి. ఫస్ట్ మీరు మేజర్ గా ఏ దేనికి థ్యాంక్ యూ చెప్పుకుంటారో చెప్పుకుని ఈ హెల్త్ బాగున్నందుకు ఒక్కొక్కటిగా మీరు గుర్తు తెచ్చుకుంటూ ఈ రోజు రాసే ప్రయత్నం చేయండి. ఒక్క 5 minutes లేదంటే 2 minutes జస్ట్ కళ్ళు మూసుకుని మనము రెడీ చేసుకుందాం మనల్ని. రెడీ చేసుకుని రాద్దాం, ఇంకా పీస్ఫుల్ గా రాయగలుగుతారు. ఒకసారి ఐస్ క్లోజ్ చేయండి. ఇది ఎప్పుడు కూడా ఈ ప్రాక్టీస్ ని ఇదేదో పెద్ద మెడిటేషన్ అని కూడా ఫీల్ అవ్వద్దు. మీరు ఎప్పుడున్నా ఎక్కడున్నా ఏమైనా డెసిషన్ తీసుకుంటున్నా హాయిగా ఒక్క 5 నిమిషాలు మనం మన వశంలోకి రావటం ఇంపార్టెంట్. అంటే ఆ మైండ్ యాక్టివిటీ తగ్గినప్పుడు క్లారిటీ పెరుగుతుంది. అందుకు ఇది మీరు ఎక్కువసేపు చేసినప్పుడు దాని బెనిఫిట్స్ ఎక్కువ. కానీ 5 minutes చేసినా దాని ప్రభావం ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎంతో కామ్ గా ఉంటుంది. మీరు రాసేటప్పుడు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉండవు. మీరు ఏ పని చేసినా డిస్ట్రాక్షన్స్ ఉండవు. మొదలు పెట్టేటప్పుడు ఇలా మొదలు పెట్టి కళ్ళు మూసుకొని గాలి ఒకసారి నిండా తీసుకుని వదలండి. మీరు కూర్చోగలిగే అంత స్ట్రైట్ గా కూర్చోండి. స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి. మీ షోల్డర్స్ అయి ఫ్రీగా వదిలేసేయాలి. ఎక్కడ బిగువు ఉండొద్దు. ఫ్రీగా వదిలేసి గాలి నిండా తీసుకుంటూ స్లోగా వదిలేయటం. ఇక్కడ ఎక్కడా కూడా రష్ హడాబడి ఉండదు. ఎలాగైతే బెలూన్ లో గాలి నింపితే మళ్ళీ వదిలేసేటప్పుడు అంతా వదిలేస్తాం, వీలైనంత గాలి నోటితో వదిలేసేయండి. చాలా నిదానంగా చేయాలి ఈ ప్రాసెస్. ఎందుకంటే ఈ ఊపిరి తీసుకోవటం అనేది మన మైండ్ తో లింక్డ్. మీ బ్రీదింగ్ ఎంత స్లోగా ఉందంటే మీ మైండ్ యాక్టివిటీ అంత స్లో డౌన్ అవుతుంది. నెమ్మదిగా మీ చైర్ మీదకి మీ అవేర్నెస్ ని తీసుకెళ్ళండి. అంటే మీ ధ్యాసని మీ చైర్ మీద, మీరు కూర్చున్నారు కదా, మీరు కూర్చున్న ప్లేస్ ఆ చైర్ యొక్క కాంటాక్ట్, ఎక్కడైతే మీరు కాంటాక్ట్ అవుతున్నారో మీరు కూర్చున్న ప్లేస్ తో అక్కడికి మీ ధ్యాసను తీసుకెళ్ళండి. అక్కడ ఏదో ఒకటి ధ్యాస అక్కడికి మళ్ళించినప్పుడు అక్కడ ఏదో ఒకటి చెప్తా ఉంటది. అంటే అక్కడ కాంటాక్ట్ అది మెత్తగా ఉందను, వేడిగా ఉండు, చల్లగా ఉండు, ఏదో ఒకటి అక్కడ ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. జస్ట్ దాన్ని చూడండి, అంతే. అబ్జర్వ్ చేయండి. ఫోకస్ అక్కడ పెట్టారు.
మీ వెయిట్ ని ఒకసారి, మీ బరువు, మీరు కూర్చున్న ప్లేస్ లో మీ బరువు పడుతుంది. ఆ బరువును ఒకసారి చూడండి. బరువు మీద ధ్యాసను మళ్ళిస్తున్నారు. చుట్టూరా వస్తున్న శబ్దాలను వినండి. శబ్దాలుగాని వినండి. జస్ట్ యాజ్ సౌండ్స్ అంతే. మీ దాకా వస్తున్న శబ్దాలు, దూరంగా ఉన్నవి, దగ్గరికి ఉన్నవి, అసలు ఓవరాల్ గా శబ్దాల మీదకి మీ ధ్యాసను మళ్ళించారు. మళ్ళీ మీ ధ్యాస మీ శ్వాస మీదకి తీసుకురండి. నార్మల్ గా గాలి తీసుకోవడం వదలటం జరుగుతుంది కదా, దాన్ని ఊరికే చూడండి. మీరు గాలి తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు చెప్పినా చెప్పకపోయినా శ్వాస తీసుకోవటం వదిలేయటం అనేది జరుగుతూనే ఉంటుంది ప్రతి సెకండ్. మీరు పడుకున్నా లేచున్నా జస్ట్ దాన్ని చూస్తున్నారు అంతే. మీరు చేయట్లా బ్రీతింగ్. ఏమీ చేయట్లేదు, అన్ని వదిలేయండి. నేనే పట్టించుకోవాలి అని అనుకుంటాం అవసరంలా. వదిలేసి చూడండి. అన్ని వదిలేసి చూడండి. గాలి అదే వెళ్తుంది, అదే వస్తుంది. జస్ట్ మీరు గమనిస్తున్నారు అంతే దాన్ని. నెమ్మదిగా ఫోకస్ మళ్ళీ చుట్టూరా శబ్దాల మీదకి తీసుకెళ్ళి మీ దాకా వస్తున్న శబ్దాలు. ఈ చైర్ తో మీకున్న కాంటాక్ట్ ని అబ్జర్వ్ చేయండి. మీరు కూర్చున్న చోటు, మీ స్కిన్, ఆ నేల, లేదంటే ఆ పరుపు, దిండు, దేంతో అయితే కాంటాక్ట్ అయ్యిందో అక్కడికి మీ ధ్యాసను మళ్ళించండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు కళ్ళు తెరవండి. స్లోగా మిమ్మల్ని కొంచెం రెడీ చేసుకుంటూ 3, 2, 1 అనుకుంటూ స్లోగా బుక్స్ తీసుకుని నెమ్మదిగా స్టార్ట్ చేయండి. చాలా కామింగ్ అనిపించుంటది. మనం చేసిన 3, 4 మినిట్స్, బట్ దాని ఇంపాక్ట్ చాలా బాగుంటది. రోజంతా ఇలా ఉండగలిగితే బాగుండని అనిపిస్తుంది కూడా. అలా ఉండబోతున్నారు రోజంతా. అన్ని మనమే కంట్రోల్ చేస్తున్నాము, అంత మన చేతిలోనే ఉంది అని
అనవసరంగా చాలా విషయాలు మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం. కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే మనం ఏమి చేయకపోయినా కూడా చాలా విషయాలుకి వాటి ఫ్లో పట్టుకుంటది. అవి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం టెన్షన్ తీసుకోకూడదు. ప్రశాంతంగా ఉంటేనే అన్ని పనులు సాధ్యం. నెలలు నెలలు చేసే కూడా రోజుల్లో సొల్యూషన్స్ వస్తాయి, గంటల్లో సొల్యూషన్స్ వస్తాయి, ఒకవేళ ఇలాంటి ప్రశాంతతతో మీరు కంటిన్యూ చేస్తే అండి. ఈ రోజు హెల్త్ మీద ఫోకస్ పెట్టండి. మనం ఇప్పుడు నేను చెప్పినవి కూడా గుర్తు గుర్తు తెచ్చుకుంటూ అవును కదా అని అనిపించినవి కూడా మీకు సొంతంగా మీ హెల్త్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మంచి విషయాలు రాసుకోండి. నేను మధ్యలో ఏదో ఒకటి చెప్తా ఉంటాను, జస్ట్ అది వింటూ బ్యాక్గ్రౌండ్ లో మీరు రాస్తా ఉండండి. నేను కవర్ చేయనివి ఇంకే ఉన్నవి కొంచెం కొంచెంగా చెప్తూ వెళ్తా, జస్ట్ వాటి గురించి. ఎక్స్క్యూజ్ మీ మేడం, చెప్పండి. అంటే పార్ట్స్ వైజ్గా గ్రాటిట్యూడ్ రాయమంటారు మేడం ప్రతిదానికి? గ్రాటిట్యూడ్ రాయండి. అవునండి, మనం 10 మంచి విషయాలు రాస్తున్నాం కదా రోజు. ఈ రోజు హెల్త్ మీద, ఈ అవయవాల రోజు మీద హెల్త్ మీద ఫోకస్డ్ గా రాయండి, కవర్ చేయండి. మీరు ఇవి రాయొచ్చు, ప్లస్ రోజు 10 మంచి విషయాలు ఓవరాల్ గా రాస్తున్నారు కదా, అది కూడా కవర్ చేయండి. టైం ఇక్కడ సరిపోద్ది అనుకుంటే సరిపోద్ది, అనుకుంటే మళ్ళీ 10 మంచి విషయాలు ఇన్ జనరల్ అన్ని రాయొచ్చు మీరు తర్వాత. ఇప్పుడు ఇది హెల్త్ మీద ప్రాక్టీస్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. స్కిన్ కి స్పర్శ అనేది ఉంటుంది కదా, స్పర్శ మూలాన్ని వేడి చలి అన్ని తెలుస్తున్నాయి మనకి. గట్టిగా ఉంది, గుచ్చుకుంటుంది. స్పర్శ అనేది లేకపోతే నిప్పులో చేయేస్తాం, ఏం అవ్వట్లేదు కదా, మనకు తెలియదు కదా కాలుతుందని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, చర్మం కాలిపోతుంది. స్పర్శ ఉంది కాబట్టి ప్రమాదాల నుంచి దూరంగా ఉండగలుగుతుంది, లేకపోతే ప్రాణం ఎప్పుడో పోయి ఉండేది. సో స్కిన్ కి ఆ స్పర్శ ఉండటం అనేది ఎంతో అవసరం. లోపల మజిల్స్ అన్ని సక్రమంగా ఉన్నాయి, అందుకే మన పనులన్నీ సక్రమంగా చేసుకోగలుగుతాం. అంటే గ్రిప్, వస్తువుని పట్టుకోవాలన్నా, పైకి లేపాలన్నా, మన శరీరంలో ఎముకలన్నిటిని పట్టి ఉంచాలన్నా ఆ మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నర్వస్ సిస్టమ్, మనిషి తన పనులు చేసుకోవటానికి ఒక సర్వెంట్ ని తయారు చేసుకున్నాడు తన ఇంటెలిజెన్స్ తో, కంప్యూటర్స్. అది తనకంటే ఎక్కువ వర్క్ చేస్తుంది, తక్కువ టైంలో ఎక్కువ పని. కానీ అది తయారు చేసింది ఏంటిది, హ్యూమన్ మైండ్. ఎన్నో పనులు సులువైపోతున్నాయి వాటి మూలన. ఈ రోజు మన అందరం ఇక్కడ కూర్చున్నామంటే కూడా ఒక మనిషి, ఆయన యొక్క ఇన్వెన్షన్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్. మన పనులు అన్ని సులువు అవ్వటానికి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పెట్టేసి వీటిని కనిపెట్టారు. లైఫ్ వర్క్ చాలా మందికి ఇది. హ్యూమన్ బ్రెయిన్ కి ఎంత కెపాసిటీ ఉందంటే, హ్యూమన్ మైండ్ కి ఏదైనా సృష్టించగలం, అలాంటి శక్తి ఉంది మనకి. మొత్తం ఈరోజు అన్ని వేటి మీద ఆధారపడి ఉన్నాము, అవన్నీ మనుషులు వాళ్ళ మైండ్ ని సక్రమంగా వాడటం మూలన జరిగింది. వాళ్ళు మైండ్ కంట్రోల్లో లేరు, వాళ్ళు మైండ్ ని కంట్రోల్ చేశారు, ప్రాపర్ గా ఆపరేట్ చేశారు, సృష్టించారు. ఈ సృష్టి అంతా జరిగేది సబ్ కాన్షియస్ మైండ్ లో, క్రియేషన్ అంతా జరిగేది. మనం నిన్న టాపిక్ లో వెళ్ళాము, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని. కాన్షియస్ అంటే ఈ పంచేంద్రియాల ద్వారా మనం తెలుసుకునేది, అర్థం చేసుకునేది, వినేది, ఇవన్నీ కూడా. లోపల సబ్ కాన్షియస్ మైండ్ ఉంటది, పాపం అది పసిబిడ్డలాగా వింటదని చెప్పా కదా. ఆ పసిబిడ్డ అనేది అన్నిటికంటే ఇంటెలిజెంట్. మన జ్ఞాపకాలన్నీ దాచుకుంటది. ఒక్కటే కాదు పని, మేజర్ పని ఏంటంటే మన గుండె చప్పుడు, అంటే మన బాడీలో జరిగే ప్రతిదీ దాని మూలనే జరుగుతుంది.
మనం నిద్రపోతాము, మన కాన్షియస్ మైండ్ కూడా నిద్రపోతుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్ రాత్రి కూడా మేల్కొనే ఉంటది. మన గుండె ప్రతి నిమిషం కొట్టుకునేది దాని మూలనే. దాని ఇంటెలిజెన్స్ సెపరేట్ గా ఉంటుంది దానికి. మన ప్రమేయం అవసరం లేకుండా మన ప్రాణాన్ని నిలిపేది అదే. ప్రతి నిమిషం హయ్యర్ ఇంటెలిజెన్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాన్షియస్ మైండ్. అంటే ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తితో సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అయి ఉంటుంది. దాన్ని మీరు ఇలా అనుకోవచ్చు, దేవుడు అనొచ్చు, ఆ శక్తి అనొచ్చు, ఏదైనా పెట్టండి వర్డ్, హయ్యర్ ఇంటెలిజెన్స్ అనండి, ఏదైనా అనండి. సృష్టి మొత్తానికి కారకరాలు అయిన శక్తి ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయి ఉంటుంది సబ్ కాన్షియస్. అందుకనే ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అంతా ప్రాపర్ గా జరుగుతుంది, హార్ట్ సరిగ్గా పనిచేస్తుంది. మీ ఇమ్యూనిటీ ఎప్పుడు బాగుంటుంది. గాలి ఎప్పుడు తీసుకుంటూనే ఉన్నారు మీరు, అవునన్నా కాదన్నా, పట్టించుకున్నా పట్టించుకోపోయినా, మీరు నిద్రపోయినా. బాడీలో ప్రతి కణానికి, అంటే ప్రతి సెల్ కి దాని సొంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ తోనే తన పనులు తను చేసుకుంటుంది. మనమేమి ప్రతిసారి ప్రతి సెల్ కి చెప్పట్లేదు నీ పనులు నువ్వు సక్రమంగా చేసుకో అనట్లేదు కదా. మరి అవన్నీ ఎలా దాన్ని వర్క్ అయి చేసుకుంటున్నాయి అంటే సింగిల్ సింగిల్ యూనిట్ గా సింగిల్ సింగిల్ ఇంటెలిజెన్స్ ఉందన్నమాట. ఏ కణానికి ఆ కణానికి తన సొంత ఇంటెలిజెన్స్ ఉంది. చిన్న ముక్క ఇక్కడ చర్మం మీద చిన్న ముక్క తీసి మైక్రోస్కోప్ లో పెడితే ఎన్నో సెల్స్ ఉంటాయి. ఆ ఒక్క సెల్లో ఒక్కొక్క సెల్ ఒక్కొక్క జీవిలాగా పనిచేస్తుంది. దానిలో మళ్ళీ ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం, మైటోకాండ్రియా, న్యూక్లియస్, ఇలా దానిలో పార్ట్స్ ఉంటాయి. ఆ చిన్న కణం, ఒక్క కణంలో అన్ని సక్రమంగా పనిచేస్తేనే ఆ కణం బతుకుంటుంది. అలాగా కోట్ల కొద్ది కణాలు ఉన్నాయి మనలో, అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి. సరిగ్గా వాడుకుంటే మన శరీరం మనమే హీల్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. దాన్ని ఇలా కూడా చెప్తారు, ఎవరైతే సృష్టించారో సృష్టి, ఎవరైతే ఈ శరీరాన్ని రోజు నడుపుతున్నారో వాళ్ళకి తెలియదా దీన్ని బాగు చేసుకోవటం. తయారు చేసిన వాడికి బాగు చేయటం తెలుస్తుందిగా. మరి మనకెందుకు, మనకేదన్నా బాగున్నప్పుడు గబుక్కుని కోలుకోవట్లేదు, బాగు చేసుకోలేకపోతున్నాము. ఆ హయ్యర్ ఇంటెలిజెన్స్ మనకి హెల్ప్ ఎందుకు చేయట్లా ఏదన్నా బాగున్నప్పుడు. సహజంగా అయితే, నార్మల్ గా అయితే మనకి ఏదన్నా బాగోపోతే న్యాచురల్ గా బాడీకి ఆ టెండెన్సీ ఉంటుంది దాన్ని తగ్గించే. ఇప్పుడు మన చిన్న చిన్న దెబ్బలు తగ్గిపోతాయి కదా, వాటంతట అవే తగ్గిపోతాయి. మనం ఏం చేస్తున్నాం వాటి కోసం, వాటిలాగా వదిలేస్తే అవే తగ్గిపోతున్నాయి. లోపల నుంచి మొత్తం వర్కింగ్ అంతా జరుగుతుంది.
సో ఆ ఇంటెలిజెన్స్ గురించి నేను మాట్లాడుతాను, మన ఇంటెలిజెన్స్ కాదు. ఎవరు తగ్గిస్తున్నారు ఆ ఇంటెలిజెన్స్? సో మనం ఎప్పుడైతే మైండ్ యాక్టివిటీ మనది ఎక్కువ ఉండటం మూలాన మన శరీరంలో చాలా ప్లేసెస్ లో బ్లాక్స్ ఫామ్ అయిపోతాయి. మన దిగుళ్ళు ఇవి అన్నెసెసరీ దిగుళ్ళు అన్నమాట. వాటి గురించి వీటి గురించి టెన్షన్స్ ఇవన్నీ శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. దాని మూలాన నార్మల్ గా మనకి రావాల్సిన ఎనర్జీ ఫ్లోలో బ్లాక్స్ పడిపోతాయి. అంటే ఎప్పుడు ప్రతి నిమిషము ఈ వైటల్ ఎనర్జీ లేదంటే కొంచెం మనం దీనిలోకి వెళ్తే ప్రాణశక్తి అంటారు, అది ఎప్పుడు ఫ్లో అవుతా ఉంటది మనకి, మన స్పైన్ నుంచి. అందుకనే స్ట్రైట్ కూర్చుంటాం మనం మెడిటేషన్ కి బట్టి. మన స్పైన్ స్ట్రైట్ గా ఉండటానికి ఒక రీజన్ ఉంది. ఆ ప్రాణశక్తి డైరెక్ట్ గా ఇలా ప్రవహిస్తూ ఉంటది మనకి. ఎప్పుడైతే అది అలా ప్రవహిస్తూ ఉంటుందో ఈ హయ్యర్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది మన పైన. ధ్యానం అయి చేసేటప్పుడు డీప్ వీటిల్లోకి వెళ్తే కనుక కొంచెం మోర్ స్పిరిచువల్ వీటిల్లో ఫోకస్ అంతా స్పైన్ మీదే పెట్టిస్తారు, చక్రాల మీద. శరీరంలో కొన్ని ప్లేసెస్ ని ఐడెంటిఫై చేశారు, అంటే కంటికి కనపడవు. ఆ ప్లేసెస్ ఏంటంటే ఎనర్జీ సెంటర్స్ అన్నమాట. వాటిని చక్రాలు అంటాం. నర్వ్ ప్లెక్సెస్ అని ఇప్పుడు చెప్తున్నారు, వాటికి ఒక వర్డ్ ఉంది. నరాలు అంటే వాటి అన్ని నర్వ్స్ ఉంటాయి కదా, నర్వ్స్ అన్ని కొన్ని కొన్ని ప్లేసెస్ లో వాటి యొక్క అదే పవర్ సెంటర్ అన్నమాట. అది అలాంటి ప్లేసెస్ కొన్ని ఉన్నాయి మనకి. ఓకే. సో సహస్రార ఇలాగ చక్రాలు ఉన్నాయి కదా, ఆజ్ఞ, విశుద్ధ, అనాహట అంటే హార్ట్ చక్ర, అనాహట అంటే. మ్యామ్ గ్రాటిట్యూడ్ మొదలు పెట్టినప్పటి నుంచి నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఏమో మ్యామ్. పేపర్స్ నిండిపోతున్నాయి. రియల్లీ అవును. ఇంత ఉందో మన బాడీ అన్నట్టుంది మ్యామ్ రాస్తుంటే. వెరీ నైస్ అండి, వెరీ నైస్, వెరీ హ్యాపీ. ఇంకా రియల్లీ చెప్పాలంటే చాలా ఉంది, ఇంకా రాస్తారు. చాలా గ్రాటిట్యూడ్. ఇన్ని పార్ట్స్ ఉన్నాయా మన బాడీలో అన్నంత అసలు అదే అవేర్నెస్ కదా, వస్తుంది. చుట్టూ ఏమున్నాయో చూస్తాము, అసలు మనలో ఏముంది, మనతో ఏం జరుగుతుంది అనేది మనం పట్టించుకోలేదండి. అలా చూసి ఆ అవేర్నెస్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది, మన గురించి మనకు తెలుస్తుంది అన్ని బండికి రకాల. ముందర లైట్ పోతేనే ఫీల్ అవుతాము. అలాంటిది మన బాడీలో చిన్న మోకాలు నొప్పి వచ్చినా కూడా మూవ్ అవ్వలేం కదా. అసలు మోకాలు ఈ- నొప్పి కాదు, చిన్న సూది గుచ్చుకుంటే, చిన్న ముళ్ళు, చిన్న ముళ్ళు రియల్లీ గిలగిల్లాడిపోతుంది. చాలా అసలు పేపర్స్ ఫిల్ అయిపోతూ ఉన్నాయి. ఇదేంటబ్బా, ఎప్పుడైనా థ్యాంక్స్ పాయింట్స్ ఒక 10 రాయమంటారు మేడం, వాటిని ఉమ్, ఆలోచిస్తూ ఉంటాను. నిన్న ఏం జరిగింది, ఎలా జరిగింది, హౌ వాస్ ద డే అని. కానీ ఇప్పుడు గ్రాటిట్యూడ్ రాయడం మొదలు పెడితే మన బాడీ పార్ట్స్ కి ఆల్మోస్ట్ 2 పేపర్స్ ఫిల్ అయిపోయాయి మ్యామ్. అవును. ఎంత అవునండి. రుణపడి ఉన్నాము అన్న ఫీలింగ్ అనేది వస్తుంది. రియల్లీ అవును. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ థ్యాంక్ క్రియేటింగ్ యూ అండి, అవేర్నెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ టు హూ మ్యామ్ ఎవర్ ఈస్ హెల్పింగ్ మీ దట్ హయ్యర్ ఇంటెలిజెన్స్. మ్యామ్ మేడం నర్వ్ చెప్పారు కదా, వర్డ్ మళ్ళీ ఒకసారి చెప్పరా? ఏంటిదండి? నర్వ్ నర్వ్ ఫ్లెక్స్ అనేది చెప్పారు కదా వర్డ్. అవునవును, నర్వ్ ప్లక్సెస్ అంటారు. అవి ఎనర్జీ సెంటర్స్ అన్నమాట మన బాడీలో. ఇప్పుడు మనకి చక్రాలు అని చెప్తున్నారు కదా, ఆ నేను దాన్నే ఇంగ్లీష్ లో అన్నాను అంతే. సో మనకి కంటికి కనపడవు అవి. ఓకే. వాటిని ఏం పేరండి? మెడిటేషన్ లో ఐడెంటిఫై చేసిన శక్తులు అనమాట, అవి శక్తి పాయింట్స్ అవి మన బాడీ. ఏం సో ఏం అది పేరండి? అక్కడ నుంచే మన ఎనర్జీ అంతా కూడా ఓకే రెగ్యులేట్ అవుతుంది. అవి సరిగ్గా సక్రమంగా ఎప్పుడు పనిచేస్తాయి, మన బాడీ అంతా సక్రమంగా వెళ్ళాలి అంటే అవి నార్మల్ గా రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాణశక్తి పైనుంచి దిగుతూ ఉంటది వీటిలోకి, అండ్ అది ఫ్లో అవుతూ ఉండాలి కింద దాకా. సో నేను చక్రాలు ఇప్పుడు అన్నాను కదా, సహస్రార, ఆజ్ఞ, విశుద్ధ, ఇక్కడ ఈ ప్లేసెస్ లో ఉంటాయి అనమాట, స్పైన్ మీద. ఇప్పుడు నేను ఇలా అన్నానని చెప్పి ఇక్కడ కాదు, స్పైన్ మీద. సో ఆ స్పైన్ దగ్గర ఇవి ఉంటాయి అనమాట, అనాహట. ఇంకొకటి కడుపు దగ్గర, నావెల్ దగ్గర, ఏది మణిపుర, స్వాదిష్టాన, మూలాధార అంటే కింద మనం కూర్చున్నాం కదా, ఇంచుమించు మన స్పైన్ యొక్క టెయిల్ అన్నమాట, బోన్ అంచు పార్ట్ దగ్గర ఉంటుంది. సో ఈ చక్రాలు ఇవన్నీ కూడా, అవును, దీస్ ఆర్ ఎనర్జీ సెంటర్స్. ఇక్కడ నుంచే మనము మన ఎనర్జీ అంతా రెగ్యులేట్ అవుతుంది.
ఆ ప్రాసెస్ అంతా జరిగేది. సో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వైటల్, మనం అనుకుంటాం ప్రాణశక్తి అని చెప్తాం దాన్ని. సో ఈ హయ్యర్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నాను కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ సృష్టిని మొత్తం తయారు చేసిన శక్తి ఏదైతే ఉందో దాన్ని మీరు ఏ విధంగా నమ్ముతున్నారో అది, ఆ శక్తి ఎప్పుడూ ప్రవహిస్తానే ఉంటుంది, వైటల్ ఎనర్జీ అనేది మన దాని ద్వారా. సో ఆ వస్తువు ఉన్నది దానిలో బ్లాక్స్ పడతాయంట. బ్లాక్స్ పట్టడం అంటే మన ఆలోచనలు, దిగుళ్ళు, వీటి మూలాన. సో ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క దాన్ని అదుపు చేస్తుంది. ఓకే, ఇప్పుడు మూలాధారలో కొన్ని రకమైన ఆలోచనలు, మనం ఎక్కువ ఫోకస్డ్ గా ఉంటే, మూలాధార అంటే అతి కింద ఉన్న స్పైన్ లో ఆ పార్ట్, ఎక్కువ అక్కడ ఫోకస్డ్ గా ఉంటే మనుషులు అనుకోండి, లైక్ మనకి ఎప్పుడు డబ్బులు భయం ఇలాంటి భయాలన్నీ ఉంటాయి అంటే మన థాట్స్ అక్కడ కంట్రోల్ అవుతుంటాయి ఆ ప్లేస్ లో అన్నమాట. అక్కడ మనకి ఏమైనా టెన్షన్స్ ఉన్నప్పుడు ఆ ప్లేసెస్ లో ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. స్టమక్ రిలేటెడ్, అందుకని అన్ని రిలేటెడ్, మన హెల్త్ మన ఆలోచనలు రిలేటెడ్. ఎప్పుడైతే మన ఆలోచనలు అన్ని సక్రమంగా ఉంటాయో ఈ బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. అంటే మనం ప్రాణశక్తిని ఫ్రీగా ఫ్లో అవ్వనివ్వట్ల. హెల్త్ బాగోలేదన్న అర్థం ఏంటంటే ఆ ఫ్లో లేదు కాబట్టి, హెల్త్ అక్కడ అక్కడ ఎనర్జీ ఫ్రీగా కిందకి దిగలేకపోతుంది కాబట్టి మన హెల్త్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రాణశక్తి పూర్తిగా ఫ్రీగా ప్రవహిస్తూ ఉంటుందో మనం అన్ని విధాలా బాగుంటాం. ఈ ప్రాక్టీస్ చేయటం వలన ఆ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. ఇలాంటి చేస్తున్నాం కదా, ఈ ప్రయత్నంలో మన ఆలోచనలో క్లియరెన్స్ వస్తుంది, మైండ్ కామ్ డౌన్ అవుతుంది, బ్రీద్ స్లో డౌన్ అవుతుంది వెళ్ళే కొద్ది, అంటే ప్రశాంతంగా గాలి తీసుకుంటాం. ఆలోచనలు, మైండ్, బ్రీద్ ఆర్ కనెక్టెడ్. మళ్ళీ మీరు టెన్షన్ గా ఉండండి, గాలి ఎలా తీసుకుంటారు? వేగంగా. కష్టం మీద గ్రాబ్ చేస్తా. భయం వేసినప్పుడు ఎలా తీసుకుంటారు? అప్పుడు ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుంది గుండె. ఇవన్నీ కనెక్టెడ్, మన మైండ్ వీటితో కనెక్ట్ అయ్యింది. సో మీరు ఆ ప్రశాంతతను తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ కామ్ డౌన్ అవుతాయి. ఇవన్నీ కామ్ డౌన్ అయినప్పుడు సక్రమంగా పనిచేస్తాయి. సో ఇవన్నీ రిలేటెడ్ కాబట్టి మనం అన్ని విధాల ఈ ప్రాక్టీస్ ద్వారా వాటిని కామ్ డౌన్ చేస్తున్నాం, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ. సో ఆ ఫ్రీ ఫ్లో ఏదైతే ఉందో అది ఈజీగా ప్రవహిస్తుంది అనమాట, వెళ్ళగా వెళ్ళగా. ఈ నెల లేదా నెలన్నరే కాదు, ఎప్పుడు కూడా వీటిని గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీసెస్ చేస్తూ ఉండండి, రోజు 10 మంచి విషయాలు రాయాలి, రాత్రిపూట గుర్తు తెచ్చుకోండి, మంచి విషయానికి థ్యాంక్ యూ చెప్పుకోవడం చేయండి. ఇది ఒక నెలే కదా అనుకుంటాము, బట్ ఈ నెల మన జీవితంలో ఎన్నో మార్పులు తెస్తుంది, జీవితంలో గుర్తుండిపోద్ది అలానే ఈ ప్రాక్టీస్. చాలా మంది దీన్ని మళ్ళీ 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 ప్రాక్టీస్ చేస్తారు కంటిన్యూస్ గా, మంత్స్ అండ్ మంత్స్. ఈ హయ్యర్ ఇంటెలిజెన్స్ కి రీజన్ ఏం రాయాలి మ్యామ్? ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ టు హయ్యర్ ఇంటెలిజెన్స్ హయ్యర్ బికాస్ ఇంటెలిజెన్స్ అని రాయాల్సిన అవసరం లేదు, మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే మీరు దేవుణ్ణి నమ్మారనుకోండి, నమ్ముతున్నారు అనుకోండి, ఏదో శక్తి సృష్టించింది, దాన్ని మీరు ఎలా నమ్ముతున్నారో ఆ పేరు రాసుకోండి. నేను ఇప్పుడు యూనివర్స్ అని రాస్తాను, జనరల్ గా విశ్వం అని రాసుకుంటాను. ఆ మీరు ఎలా నమ్ముతున్నారు? ఏది దీని అంతటికి కారణం అని అనుకుంటున్నారు? ఇది యూనివర్స్ గాడ్ అలా మ్మ్. అనుకుంటాం. ఆ అలా అదే రాయండి. థ్యాంక్ యూ ఫర్ గాడ్ ఫర్ ఫర్ మై కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ హెల్త్ అనో అలా రాసుకోండి. ఆ కారణం రాయండి కంపల్సరీ, ఎందుకు చెప్తున్నారు థ్యాంక్ యూ ఆరోగ్యానికి, అది రాసుకోండి. బాడీ పార్ట్స్ ఒక్కొక్కటి ఫోకస్ పెట్టినప్పుడు చాలా ఆశ్చర్యం వస్తుంది, వాటి ఉపయోగాలు మనం రాసే ప్రయత్నం చేస్తున్నాం. హెల్త్ థ్యాంక్ ఎప్పుడు యూ. బాగుండాలి అని కోరుకుంటాం కాబట్టి రోజు హెల్త్ గురించి ఎన్నో కొన్ని విషయాలు యాడ్ చేసుకుంటారండి, వెళ్ళండి. తర్వాత కూడా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీకు కంటిన్యూస్ గా ప్రతిరోజు 10 విషయాలు రాసే ప్రయత్నం చేయండి, హెల్త్ లో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. కానీ మీరు ఏదైనా మెడికేషన్ తీసుకుంటే మెడికేషన్ ఆపద్దు, ఓకే? మెడికేషన్ తో పాటు, ఎందుకంటే అంత యాక్సెప్టెన్స్ ఉండదు మనకి. ఏంటి, నేను ఏ మందు వేసుకోపోయినా నేను నయం అయిపోతాను అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ లో ముద్ర పడి ఉండదు. ఒకవేళ అంత శక్తే ఉంటే, అందుకనే చాలా మంది అంటే అలాంటి స్థితులకు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ హీలింగ్ వాళ్ళే చేసుకోగలుగుతారు. లైక్ ఇప్పుడు ఈ ఋషులు, మునులు ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది దే హీల్డ్ దెమ్సెల్ఫ్. ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు హీల్ చేసుకోగలిగే వాళ్ళు, ఎందుకంటే ఆ హయ్యర్ ఇంటెలిజెన్స్ తో వాళ్ళకి డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉంటుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు ఇవి జరుగుతాయి. మెడికేషన్ తీసుకుంటూ రోజు మంచి విషయాలు ఫోకస్డ్ గా రాస్తే అవి ఇంకా బాగా పనిచేస్తాయి. మీరు వేసుకునే మందులు మీకు ఏ ఏ ప్లేసెస్ లో మీకు అవి అవసరం. అంటే
మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే నాకు రికవర్ అవుతుంది అని అనుకుంటూ రాయాలా మేడం, అంతేనా? మీరు ముందు ఇప్పుడు ఇవాళ ప్రాక్టీస్ అయితే మెయిన్ గా దీని గురించి మీకు ఏం బాగున్నాయో వాటి గురించి మనం ఫోకస్ పెడుతున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీక్స్ లో ఏది బాగోలేదు అంటే ఏదైతే ఇబ్బంది ఉందో దాని మీద మళ్ళీ ఫోకస్ పెడతాం. ఈ లోపు మీరు మంచివి అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న వాటిని అప్రిషియేట్ చేయాలి, గుర్తించాలి, అవి ఏం చేస్తున్నాయి గుర్తించి వాటికి మనస్ఫూర్తిగా ఫీలింగ్ పెట్టి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు ఈ రోజు. మ్యామ్ మీకు మెడిటేషన్ పాజిటివ్ అయితే ఈసారి వీడియోస్ లో కూడా తక్కువ మాట్లాడడం గురించి వీడియో అంటే ఒక టాపిక్ అనేది మీకు వీలుంటే పెట్టండి మేడం. ఐ థింక్ అది యూజ్ చేద్దాం అవుతుందని. చేద్దాం, ఏం పర్వాలా. మీరు ఎక్కువ మాట్లాడినాను ముందు ఫీల్ అవ్వద్దు, చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు కదా అన్ని, అదొక మంచి విషయం. ఈ ఎక్కువ మాట్లాడటాన్ని ఎటువైపు మళ్ళించాలనేది దారులు తెలుసుకోండి. అంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది షేర్ చేసుకోవాలని, వాటికి ప్రాపర్ ప్లాట్ఫామ్ ఇద్దాం. నేను ఎక్కువ మాట్లాడతా, బాగా ఎక్కువ. అందరూ నా పేరుకి నేను ఆపోజిట్ ఉన్నానని చిన్నప్పుడు నన్ను ఏడిపించేవాళ్ళు. ఏ టాపిక్ తీసుకున్నా ఎక్కువసేపు మాట్లాడగలను, కానీ ఆ ఎనర్జీని నేను ప్రాపర్ గా వాడుకున్నా. దాని అలా మాట్లాడుతున్నాం అంటే దానికి ఒక కారణం ఉంటుంది. మన ద్వారా ఏదో ఉపయోగపడేది ఈ ద్వారా వెళ్ళగలదు. అదేంటిది అనేది తెలుస్తుంది వెళ్ళే కొద్దీ. మీరు అంటే దాన్ని అది అది శాపంగా అనుకుంటే మీకు ఎప్పటికీ బయటపడదు. అది వరంగా అనుకోండి, నెమ్మదిగా వెళ్తూ ఉంటే ఆ ప్రాసెస్ లో తెలుస్తుంది. ఓకే మేడం, మెడికేషన్ తీసుకుంటూ ఏదో వాక్యం చెప్పారు, చెప్పలేదు అని అదే మెడికేషన్ అండి, తీసుకుంటూ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఈ ప్రాక్టీస్ చేయటం వలన మెడికేషన్ మీకు ఇంకా బాగా పనిచేస్తుంది. లోపల ఏదో ఒక డౌట్ ఉంటుంది కదా, వేసుకుంటున్నాము బాగోట్లేదు, హెల్త్ ఏంటి బాగోదు, త్వరగా ఇంప్రూవ్ అవుతుంది ఏంటి, ఇన్ని మందులు వేసుకుంటున్నా, అలా అనుకుంటూ మందులు వేసుకుంటే మందులు పని చెయ్యవు. మన మానసిక స్థితి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మందులు నాకు పని చేస్తున్నాయి, నేను బాగుంటున్నాను అనే నమ్మకం ఉండాలి. నేను అనేది ఏంటంటే హెల్త్ మీకు ఆల్రెడీ మీకున్న హెల్త్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ వేసుకునే మందులు మీకు పని చేయాలంటే ముందు మీకున్న ఆరోగ్యానికి థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వాలి. కాబట్టి థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతూ మెడిసిన్స్ కూడా ప్రాక్టీస్ వేసుకోండి. మందులు వేసుకునేది ఎవరు ఆపద్దు, మందులు వేసుకోవాలి. బట్ మీరు కంటిన్యూస్ గా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రతిరోజు 10 మంచి విషయాలు రాసుకోండి ఆరోగ్యం గురించి గుర్తు తెచ్చుకుంటూ. ఓకేనండి? దాని మూలాన మీది ఏదైతే హీల్ అవ్వాలో అవి ఇంకాస్త త్వరగా నయం అవుతాయి. ఇదంతా మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఎంత మీరు ఎఫర్ట్ పెడుతున్నారు, ఎంత నమ్ముతున్నారు, ఎంత కృతజ్ఞత భావాన్ని ఫీల్ అవుతున్నాం అనే దాని మీద ఆధారపడి మన హీలింగ్ అనేది జరుగుతూ ఉంటది, నయం అవటం అనేది. మ్యామ్ నమస్తే మేడం. సో మాకు ఫ్రెండ్ ఉన్నాడు మేడం. తనకి యాక్చువల్లీ నిద్ర పట్టదు మేడం. అంటే మనం డైలీ 5 అవర్స్ 6 అవర్స్ నిద్రపోతాం, కానీ ఆయనకి అస్సలు నిద్ర పట్టదు మేడం. సో ఆయన మెడిసిన్స్ తీసుకుంటే 2-3 అవర్స్ మ్యాక్స్ 4 అవర్స్ వరకు నిద్ర పడుతుంది. మళ్ళీ ఆ మెడిసిన్స్ పవర్ అయిపోయినాక మళ్ళీ నిద్ర పట్టదు అన్నమాట. సో సో ఇట్లా మనం ఆలోచిస్తే మనం ఎంత లక్కీ అని అవును అనిపిస్తుంది మేడం. అవును. ఇంకా తన డాక్టర్ మేడం. ఓకే ఓకే జస్ట్ ఐ వాంట్ ఓకే అండి. ఓకే, నాకు అదే ఇప్పుడు ఆయన మెడికేషన్ రోజు తీసుకోవాలా? రోజు తీసుకుంటారు మేడం. ఓకే So we are finally saying that we are very lucky. Right, very good. నాట్ ఓన్లీ నిద్రే కాదు, కొంతమందికి మనం తినే తిండి జీర్ణం అవ్వదు, కొంతమందికి కంటి చూపు సరిగ్గా ఉండదు, కొంతమందికి వినికిడి లోపం ఉంటుంది. అంటే మనము బయట కనిపించే ఆర్గాన్సే కాకుండా లోపల మనకి తెలియకుండా మన పోషకాలు, మనం మాట్లాడగలిగి మనకి శక్తిని ఇచ్చే పోషకాలను తీసుకునే జీర్ణ వ్యవస్థ. సో ఎంత గొప్పదైతే మనకి అలాంటి కొంతమందికి కొన్ని చాలా చాలా స్లైటెస్ట్ ఆఫ్ ద స్లైటెస్ట్ ఈ పాలకూర పప్పు పడదు, లేకపోతే పెసరపప్పు పడదు, కొంతమందికి కొన్ని పదార్థాలు పడవు, కొన్ని
నాన్ వెజ్ అంటే ఎక్కడో తీసుకొని రొయ్యలు అలాంటివి అంటే ఎలర్జిక్ గా ఉంటారు. సో మనం అలా చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ మనము ఇదిగో తింటే సరిగ్గా జీర్ణం అయిపోతుంది, పడుకుంటే చక్కగా నిద్ర పడుతుంది, అరవాలి అని అనుకుంటే పెద్దగా గొంతు లెగుస్తుంది, నడవాలి అని అంటే పరిగెత్తుకుని వెళ్ళగలిగిన స్తోమత ఉంది, పని చేయాలి అని అంటే పట్టుకునే సత్తు ఉంది. ఇలా లేని వాళ్ళు, చేయలేని వాళ్ళు ఇప్పుడు అంతదాకా ఎందుకు? మన మైండ్ కూడా ఏదైనా సంకల్పిస్తే, ఈవెన్ ద మైండ్ ఏమన్నా సంకల్పిస్తే దాని మీద పట్టుకుని కూర్చొని ఉండగలిగిన ఇది ఉంది. అసలు మైండ్ సరిగ్గా లేని వాళ్ళు, మానసిక రోగులు, వికలాంగులు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏం తప్పు చేశారనేసి ఆ, వాళ్ళు అనుభవిస్తున్నారు. బట్ మనం చూసుకుంటే వీఆర్ ఆల్ గిఫ్టెడ్, గిఫ్టెడ్ విత్ హెల్త్. వీఆర్ ఆల్ గిఫ్టెడ్. అయితే మనకి ఇన్ని గిఫ్ట్స్ ఉన్నాయని మనకు తెలీదు. సరిగ్గా సరిగ్గా ఇదిగోండి, అదేదో సినిమాలో చెప్పినట్లు సరిగ్గా మనం గాలి కూడా, ఊపిరి కూడా పీల్చుకోలేకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ట్యూబులు పట్టుకొని వెళ్తున్న వాళ్ళని నాకు తెలుసు. అంటే ఈ పని ముక్కు చేయాల్సిన పని ముక్కు సరిగ్గా చేయకపోతే, కిడ్నీస్ చేయాల్సిన పని కిడ్నీ సరిగ్గా చేయకపోతే, లేకపోతే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ సరిగ్గా అంటే యూరినరీ ట్రాక్ట్ సరిగ్గా పనిచేయకపోతే బ్యాగులు కట్టుకొని నడుము చుట్టూ ఉండే వాళ్ళు ఉన్నారు. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ వీఆర్ అట్లీస్ట్ ఏబుల్ టు ఎంజాయ్ ఆల్ ఆఫ్ దిస్. సో ఎప్పుడైతే మనకి డిప్రైవేషన్ వస్తుందో, దాన్ని డిప్రైవ్ చేస్తారు అంటే అది లేకుండా ఉన్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. సో అలా మనకు మంచి గిఫ్ట్ ఉన్నందుకు వీ షుడ్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సో ఈ ప్రాక్టీస్ చేస్తా ఉంటే స్ట్రెస్ లెవెల్స్ లో నెమ్మదిగా తగ్గిపోవటం మొదలవుతుంది. ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనకి వర్క్ టెన్షన్స్ మూలాన డైలీ వీటిని బ్యాలెన్స్ చేసుకోలేక చాలా స్ట్రెస్ అండ్ టెన్షన్ ఫీల్ అవుతాం కదా. ఆ స్ట్రెస్ అండ్ టెన్షన్ మూలానే తిరిగి మళ్ళీ జబ్బులు వస్తున్నాయి అనేది సైంటిఫిక్ గా ప్రూవ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, రీసెర్చ్ జరిగింది వీటి మీద, చాలా రీసెర్చ్ జరుగుతుంది. అసలు జబ్బులకి కారణం మనం తెచ్చిపెట్టుకున్న స్ట్రెస్, మనం పడుతున్న టెన్షన్. వీటి మూలానే అవి ఏమవుతాయంటే మైండ్ ఆ పైన తలలో పడే టెన్షన్ అంతా కూడా, మైండ్ ఏంటిదండి, మైండ్ బాడీకి ఎలాగంటే మిర్రర్ లాంటిది. ఇక్కడ ఏం జరుగుతుందో అది ఇక్కడ శరీరంలో చూపిస్తుంది. అంత ప్రభావం ఉంటుంది. అందుకనే మనకి కోపం వచ్చినప్పుడు వెంటనే మన శ్వాస ఎక్కువైపోతుంది కదా, పెద్ద పెద్దగా తీసుకుంటాం గాలి ఆవేశం వచ్చినప్పుడు కదా, ఫాస్ట్ గా గుండె కొట్టుకుంటుంది. ఇవన్నీ ఏంటి, జరిగిన కోపం వస్తే ఇక్కడ కదా, ఇక్కడ వరకే కదా కోపం ఉండాలి, కానీ బాడీ మీద. సో అంటే మనము ఎమోషనల్ గా అంటే వాటిని శరీరం తీసుకున్నప్పుడు వాటి ప్రభావం శరీరం మీద పడుతుంది. అలాగా మన ఈ నెగిటివ్ ఫీలింగ్స్, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇలాంటివన్నీ అన్నమాట. లేదంటే డిప్రెషన్స్ కి వెళ్ళిపోతా ఉంటాం. ఇవన్నీ కూడా ఏవైతే మానసిక స్థితులు ఉన్నాయో అవన్నీ కూడా శరీరం మీద యాక్ట్ చేస్తా ఉంటాయి. అందుకనే పెద్ద పెద్ద జబ్బులు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే, అసలు మనం వస్తున్నాయి డిసీజెస్ కానీ క్యాన్సర్స్ కానీ అన్నిటికీ కూడా ఒక ఒక డైరెక్ట్ లింక్ ఉంది. ఏంటంటే మన బాడీతో మన మైండ్ కున్న లింక్ అన్నమాట. మన ప్రశాంతంగా ఉండలేక ఇవన్నీ వచ్చాయి, మనము అట్రాక్ట్ చేసుకున్నాం అనమాట. అవన్నీ అంటే బాడీ ఇంటర్నలైజ్ చేసుకుంటుంది వాటిని. ఇక్కడ ఏం జరుగుతున్నాయి, అన్ని జబ్బులుగా మారుతున్నాయి ఇక్కడ కొన్నాళ్ళకి. అంటే ఏళ్ల తరబడి ఒకటే రకమైన స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆ స్ట్రెస్ కి సంబంధించి బాడీలో కొన్ని కొన్ని బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. బీపీలు, షుగర్లు అవి కూడా ఎగ్రివేట్ అవుతున్నాయి. అందుకనే త్వరగా నార్మల్ అవ్వకపోవటం. ఎందుకంటే ముందు మానసికంగా ప్రశాంతత కావాలి. సో 6:41 అండి. కంటిన్యూ చేసి ఒక్కసారి మనస్ఫూర్తిగా పైనుంచి మీరు రాసుకునే అన్ని థ్యాంక్ యూ చెప్పుకోండి. ఒక్కొక్క లైన్ ని చదవటం 3 సార్లు నిదానంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఆ పార్ట్ మీద ఫోకస్ పెట్టి, మీరు దేని గురించి రాసుకున్నారో దాని మీద ఫోకస్ పెట్టి మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళండి. అలాగా మొత్తం 10, లేదంటే మీరు 20 రాసుంటే 20, 30 రాసుంటే 30, బట్ రాసిన అన్నిటికీ కూడా పైనుంచి కింద దాకా ఫోకస్ పెట్టి చేయాలి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకున్న తర్వాతే బుక్ క్లోజ్ చేయండి.
బుక్ క్లోజ్ చేసి ఈ రోజు వీలైతే కనీసం 3 సార్లు ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఏమని? ఈ ఆరోగ్యం అనేది ఒక వరం కదా, అది ప్రతి సెకండ్ మనకి అందుతుంది కాబట్టి నేను ఈ రోజు ఇలా ఉన్నాను. ఇప్పుడు ఈ నిమిషం మాట్లాడేటప్పుడు కూడా అది నాకు అందుతుంది కాబట్టి, నా గుండె కొట్టుకుంటుంది కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నా. మీ హార్ట్ సరిగ్గా పనిచేస్తుంది కాబట్టి, అన్ని బాగున్నాయి కాబట్టి మీరు వినగలుగుతున్నారు. సో దాన్ని 3 సార్లు కనీసం మన హెల్త్ ని మనస్ఫూర్తిగా గుర్తు తెచ్చుకుని 3 సార్లు థ్యాంక్ యూ చెప్పుకోండి. నైట్ Gift కూడా of health is keeping me alive. ద గిఫ్ట్ ఆఫ్ హెల్త్ ఈస్ కీపింగ్ మీ అలైవ్ అంటే ఈ ఆరోగ్యం అనే వరము మనల్ని ప్రతి నిమిషం ఇలా జీవించడానికి కారణం, మనం బతికుండటానికి కారణం. సో దాన్ని గుర్తు తెచ్చుకొని 3 సార్లు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోండి. ఈ రోజు ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, క్లోజ్ చేసిన తర్వాత, ఇది అయిన తర్వాత ఈ రోజు చేయాల్సిన పనులు టు డూ లిస్ట్ రాసుకోండి. అతి ముఖ్యమైన పని లేదంటే అతి కష్టమైన పని, అయ్యో అది చాలా టఫ్ గా అనిపించింది, దాన్ని ముందు చేసే ప్రయత్నం చేయండి. అది ఆఖరి పెట్టుకోద్ది ఎప్పుడు కూడా కష్టమైన పని. ఓకే, మీకు ఏదైతే ఇంపార్టెంటో దానిలో కష్టం ఉంది అనుకున్నప్పుడు మనం ఆ పనిని వెనకేయాలని ట్రై చేస్తాం. అలా కాకుండా ఆ పనులే ముందు చేయండి. ఓకేనండి. సో మనం రేపు ఎల్లుండి సాటర్డే సండే కాబట్టి మనకి క్లాస్ ఉండదు. విల్ మీట్ ఆన్ మండే. ఈ రోజు అయితే క్లాస్ అయిపోయింది. ఇఫ్ సంబడి హ్యాండ్ రైజెస్ కొన్ని ఉన్నాయి, ఎనీబడి వాంట్స్ టు స్పీక్, ప్లీజ్ స్పీక్. వి విల్ స్టే ఫర్ అనదర్ 5 to 10 minutes డిపెండింగ్ ఆన్ ద షెడ్యూల్. ఈ రోజు హాలిడే కూడా కాబట్టి ఈ రోజుకైతే క్లాస్ అయిపోయింది. ఎనీబడి వాంట్స్ టు స్పీక్, ప్లీజ్ డూ. కంటిన్యూ చేసే వాళ్ళు ప్రాక్టీస్ కంటిన్యూ చేసేయండి 10 minutes కూడా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. వీలైనంత ప్రశాంతంగా డే కంటిన్యూ చేయండి. ఈ 3 days కూడా మళ్ళీ ట్రాక్ తప్పద్దు. పొద్దున్నే రాసుకోవడం మిస్ అవ్వద్దు. నైట్ పడుకునేటప్పుడు మంచి విషయాలు మీరే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో చేయించచ్చు. ఎవరన్నా అంటే రెడీగా ఉన్న వాళ్ళతోనే, బలవంతంగా ఎవరితో చేయించద్దు. ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో. మేడం సృజన గారు చెప్పండి, ఆ తర్వాత హేమ మాలిని గారు. ఈ వీడియో రికార్డింగ్ పెట్టండి మేడం, అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి చూపించడానికి వీలవుతుంది. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా హెల్త్ థ్యాంక్ యూ మేడం. ప్రాక్టీసెస్ అవసరమైన వాళ్ళకి చూపించండి. బట్ ఎవరు కూడా హెల్త్ ప్రాక్టీస్ విన్నారు కదా, మెడికేషన్ వీటి నుంచి లింక్ చెయ్యొద్దు, మానద్దు. ఓకే, ఈ రాసుకుంటూ ఉండాలి. మెడికేషన్స్ ఏమైనా తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. కానీ రోజు గనక ఆ కృతజ్ఞత భావం మనకు ఉంటే గనక మన హెల్త్ మీద ఇంప్రూవ్మెంట్స్ ఫాస్ట్ గా జరుగుతాయి. ఓకే, మీ ఈ ప్రతిరోజు ఫోకస్డ్ గా కొన్ని ఆర్గాన్స్ మీద రాసుకోగలిగితే ఐసైట్ అవి కూడా మెడికేషన్ లేకుండా కూడా ఇంప్రూవ్ ఏవి అసలు అంటే మన ఎప్పుడు మందులు వేసుకోవాలా, ఐసైట్ లో కొంచెం మార్పులు ఉన్నాయి అనుకుందాం, అవి కూడా ఇంప్రూవ్ అవుతాయి అంట. మన హియరింగ్ క్యాపబిలిటీ, టేస్ట్, స్మెల్, ఈ సెన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి ఈ ప్రాక్టీస్ ద్వారా, ఇంకా బాగుంటాయి, మెరుగుపడతాయి అన్నమాట అన్ని రకాలుగా. సురేందర్ గారు ఈస్ ఎన్ష్యూరింగ్ దట్ మన వీడియోస్ అన్ని అప్లోడ్ అవ్వడము, వాటిని మనందరికి చేర్చడం కోసం కళ్యాణి గారు, సురేందర్ గారు, అండ్ we should be very thankful to the volunteers working for this work, and also obviously we are all thankful to the Free Gurukul team. మనం అందరం కలిసి మాట్లాడుకోగలుగుతున్నందుకు దే ఆర్ ఆల్సో వర్కింగ్ హార్డ్. మనది ఏ రోజు వీడియో ఆ రోజు లేకపోతే నెక్స్ట్ రోజు కల్లా అప్లోడ్ చేసి మన గ్రూప్ లో కూడా షేర్ చేస్తున్నారు. ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ షుడ్ బి షేర్ టు అదర్స్, ప్లీజ్ డూ షేర్. రైట్. ఓకే సార్. రామకృష్ణ మాచర్ల గారు చెప్పండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ క్లాసెస్. చాలా వండర్ఫుల్ ఉన్నాయి సార్. థ్యాంక్ఫుల్ టు ఫ్రీ గురుకుల్, థ్యాంక్ఫుల్ టు జూమ్ మీటింగ్, థ్యాంక్ఫుల్ టు టెక్నాలజీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఒకటే చెప్పగలను, చాలా వండర్ఫుల్. ఆ ఇమేజ్ మీరు పంపించే ఇమేజెస్ లో కూడా చాలా మెసేజ్ ఉంది. చాలా థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. Great. So nice. Thank you so much. So nice that you are acknowledging it, and we are very happy. Thank you. మేడం ఒక స్మాల్ డౌట్, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కి గ్రాటిట్యూడ్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా మేడం? సేమ్ ఒకటేనా? గ్రాటిట్యూడ్ లో కూడా అదేగా అప్లై చేసేది లా ఆఫ్ అట్రాక్షన్. ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ ఐడియా ఉంది కదా మీకు? మనం ఏది ఇస్తామో తిరిగి అదే వస్తుంది. సో మనం ఇక్కడ ఏం ప్రాక్టీస్ చేస్తున్నాము? గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావాన్ని ఇచ్చుకుంటున్నాం మనం.
ఏది ఇస్తున్నామో తిరిగి అదే పొందుతాం. అంటే ఇంకా మోర్ థ్యాంక్ఫుల్ గా ఉండే ఆపర్చునిటీస్ మన లైఫ్ లో ఎక్కువ అవుతాయి. ఓకేనండి. Yeah, madam. ఫర్ దేర్ హెల్త్, అది హెల్త్ విల్ బి ఇంప్రూవ్డ్ మోర్ కదా. ఎప్పుడైతే Yes. ఏదైతే ఇస్తామో మనం ఏది ఇస్తామో తిరిగి అదే వస్తుంది కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అదే కదా. సో మనం Yes. ఏది ఇచ్చామో అదే అందుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏమి ఇస్తున్నాం, కృతజ్ఞత భావాన్ని తెలుపుకుంటున్నాం ఉన్న వాటికి. సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఇంకా ఎక్కువ కృతజ్ఞత భావం తెలుపుకునే అవకాశాలు ఎక్కువ అవుతాయి జీవితంలో. Yes. సో మనం గనక ఫ్యామిలీకి ఇస్తుంటే ఆ ఫ్యామిలీకి ఇంకా థ్యాంక్ఫుల్ అయ్యే అవకాశాలు, అంటే దే విల్ కమ్ టు అస్. ఏది ఇస్తే అదే వస్తుంది కాబట్టి సో ఎవర్ Yes. యు గివ్ యు విల్ రిసీవ్. Yes. లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ అని అనుకోండి. అదే గ్రాటిట్యూడ్ అనేది అప్లికేషన్ ఆఫ్ ద థియరీ, అంటే ప్రాక్టికల్. Okay. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది థియరీ, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది థియరీ. మనకి అర్థం అయినా అర్థం కాకపోయినా దేర్ ఇస్ అ లా లా దాని అప్లికేషన్, దాన్ని మనం వాడి, గ్రావిటేషనల్ ఫోర్స్ ని వాడి మనం కొన్ని పనులు చేస్తున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ ని వాడి మనం కొన్ని పనులు చేస్తున్నాం. అవి మంచి పనులైతే లా ఆఫ్ అట్రాక్షన్ లో మంచివి, ఓన్లీ పాజిటివ్ అప్లికేషన్ ని సరిగ్గా వాడుకుంటుంటే దట్స్ ఎ ప్రాక్టీస్. ఏంటి? గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్. మనం ఈ ప్రాక్టీస్ Okay. ద్వారా అన్నిటిని అట్రాక్ట్ చేసుకుంటాం మన లైఫ్ లో అన్ని కోణాల నుంచి. అంటే హెల్త్ పరంగా, ఫ్యామిలీ పరంగా, రిలేషన్స్ పరంగా, ఫైనాన్షియల్ గా, ఏ దేనిలో అయినా కూడా ఇది పెట్టినప్పుడు ఏమవుతుందంటే వి విల్ రిసీవ్ మోర్. బ్లాక్స్ ఉండవు కదా అప్పుడు, ఆటోమేటిక్ Yes, అన్ని madam. మంచి ఆలోచిస్తాం కదా. సో అదే మళ్ళీ Yes, madam. పొందుతాం. Yeah. Thank you, అవును sir. మేడం, Thank you, ma'am. కూడా రైట్ మేడం. నేను ఒక ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను మేడం. స్టార్టింగ్ లో అయితే సార్ చెప్పినప్పుడు చెప్తూ వెళ్ళాను, కానీ అతని నుంచి రెస్పాండ్ అయితే అవ్వలేదు. ఎప్పుడో ఒక అతను కొంచెం అవాయిడ్ చేసేవారు అనమాట మమ్మల్ని. నేను కంటిన్యూస్ గా అతని దగ్గర నుంచి హెల్ప్ తీసుకునేటప్పుడు థ్యాంక్ యూ చెప్తూ వస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం చేంజ్ అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. మేడం సాయి కూడా అవిజ్ఞ గారు చెప్పు. రెస్పాండ్ అవుతున్నాడు సార్. ప్రతిసారి నేను వెళ్ళినప్పుడల్లా రెస్పాండ్ అవుతున్నాడు. అతను నాకు గ్రేట్, హెల్ప్ చేయడానికి వస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్, వెరీ నైస్, వెరీ నైస్. ఇవి లాస్, ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయి, లాస్ ఉన్నాయి అంటే ధర్మాలు ఉన్నాయి. మనం పెట్టలేదు 5 సృష్టిలో అవి ఉన్నాయి. వాటిని మనం వాటి దారిలోకి మనం వస్తున్నాం అంటే. ఇప్పుడు నీళ్ళు ఎప్పుడు కిందకి ఎందుకు పడాలి కదా, పైకి వెళ్ళొచ్చు కదా కదా. అలాగా ఇవి కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు అది ఉంది కాబట్టి మనం నేల మీద నిలవగలుగుతున్నాం. ఇవన్నీ కొన్ని లాస్ ఉన్నాయి. ఆ లాస్ లోకి మనం దానిలోకి మనం ఫిట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. మనం ఎలా వెళ్ళాలో అలా వెళ్తే, ఎలా ఆలోచించాలో అలా వెళ్తే అన్ని సరిగ్గా జరుగుతాయి. సో ఇక్కడ ప్రయత్నం అది, ఏ విధంగా ఆలోచించాలి అనేది తెలుసుకుంటున్నాం. ఏది ఇస్తే తిరిగి అదే వస్తుంది కాబట్టి ఏది ఇవ్వాలి, గ్రాటిట్యూడ్ ఇవ్వాలి, అది తెలుసుకుంటున్నాం. ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది అంతే. సో మీకు ఆ అబెండెన్స్ చూస్తారు వెళ్ళే కొద్దీ, దానిలో అన్ని ఇంప్రూవ్మెంట్స్ చూస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, మా చిన్న పాప 7th క్లాస్ అయిపోయింది. పాపకి నత్తి ఉంటది మ్యామ్, దాని వల్ల బ్యాక్ అయిపోతుంది, స్కూల్ కి వెళ్ళదు అప్పుడప్పుడు. అంటే హోమియోపతి ఎందులో మెడిసిన్ లేదు. ఓకే, ఇప్పుడు తను మాట్లాడలేదండి అసలు? మాట్లాడుతుంది మ్యామ్, కానీ కొన్ని వర్డ్స్, ఆన్సర్ వచ్చినా కూడా అదొక అంటే ఎక్సైటెడ్, అంటే మామూలు నార్మల్ గా ఉండం కదా, చెప్పాలన్న ఆతృత లేదంటే భయము ఏదో ఉండి తట్టుకుంటది. దానివల్ల స్కూల్ కి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఉండదు తనకి. ఫోర్స్ తనని సైకాలజిస్ట్ దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళండి. వై ది స్టామరింగ్ హ్యాస్ కమ్, స్టార్టింగ్ నుంచే ఉందా, లేకపోతే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? ఇది సైకలాజికల్ ప్రాబ్లమ్ కి రిలేటెడ్ గా కూడా ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఆల్ ఆఫ్ దట్. అండ్ ఇది తనకి మామూలుగా కాన్ఫిడెన్స్ ఉంటే గనక, కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకోకూడదు. యూ హ్యావ్ టు సపోర్ట్ హర్. మీరు కొన్ని విషయాలకి ఎలా అయితే, ఇప్పుడు మనము ఈ మ్యాజిక్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మనము మెడికేషన్ ని మానొద్దు అని అంటున్నాం. బహుశా మీరు చూస్తున్న హోమియోలో దీనికి ఆన్సర్ లేదేమో. యూ హ్యావ్ టు ట్రై ఆల్ అదర్ మెథడ్స్.
అర్థమైందా అండి? రీజన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొకటి తను నెగిటివ్ గా ఫీల్ అవ్వకుండా ఉండేలాగా కూడా చూసుకోవాలి. ఎక్కువ సపోర్ట్ ఇవ్వండి మీరు. సపోర్ట్ అనేది కాన్ఫిడెన్స్ ఏం పర్వాలేదు, లెట్ హర్ తొందరగా అంటే స్కూల్ కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అని అంటే మిగతా వాళ్ళు గేలి చేస్తారు అనేసి. తను అది మొత్తం ఇఫ్ షీ ఈజ్ మోర్ పవర్ఫుల్, మోర్ అవతల వ్యక్తి ఏదైనా ఆ, వా- ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటే అంటే విల్ పవర్ తనది ఎక్కువ ఉంటే షీ కెన్ ఓవర్కమ్. అలాంటి పునాదులు మీరు ఇంట్లో వేయాలి. సో దిస్ ఈస్ ద టైం. మీరు హోమ్ హోమ్ స్కూలింగ్ చేయించలేరు 7th క్లాస్ అంటే, ఆ తర్వాత అదంతా కష్టం కాబట్టి ట్రై ఎక్విప్పింగ్ హర్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ అవుట్ ది రీజన్స్ అంటే ఏంటి ఎందుకని తను ఇలా ఉంటుంది అనే దాని గురించి. హోమియోపతిలోనే ఉండకపోవచ్చు, దేర్ ఆర్ అదర్ సార్ మెథడ్స్ మా టు స్కూల్లో పాపకు కూడా వచ్చింది సార్. అంటే నేను టీచర్ అన్నమాట. మా స్కూల్లో పాపకు వస్తే, మాది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చెక్ చేసే వాళ్ళు వస్తారు కదా, ఆ పాపని చూపించినాం. అయితే ఆ పాపకి ఏంటంటే మనకి కొండ నాలుక కింద నాలుక ఉంటది కదా, ఆ పిల్లకేమో రెండు అతుక్కుపోయి ఉండే. జస్ట్ సర్జరీతో ఆ పిల్లకి ఓకే అయింది. ఇది హోమియోపతిలో కంటే ఇట్లా చూపిస్తే బెటర్ ఏమో అని ఐ థింక్ వన్ ఐడియా సార్. థ్యాంక్ యూ. సో అది కూడా ఆప్షన్ ఉంది అని చెప్తున్నారు. అన్ని పాసిబిలిటీస్ దానికోసమే అన్ని పాసిబిలిటీస్ ని ఇది చూడండి. దిస్ ఈస్ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. మనకి సమస్యలు ఉన్నప్పుడు పాసిబుల్ సొల్యూషన్స్ కూడా వస్తుంది. అందరూ మంచి వ్యక్తులు, మంచి మంచి వాళ్ళు. రైట్, సృజన గారు మాట్లాడారు. సార్ ఇప్పుడు మనకి ఉన్న వాటికి థ్యాంక్ఫుల్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మనకి దగ్గర లేని వాటికి లా ఆఫ్ అట్రాక్షన్ పెట్టి ఎలా మనకి లేనిది సాధించుకోవాలి అది ఒకసారి ఇది చెప్పండి. కూడా ఇది మనము వి విల్ గో వన్ బై వన్. అదంతా గ్రాటిట్యూడ్ క్లాస్ లో, గ్రాటిట్యూడ్ క్లాస్ లో మనము చెప్పుకున్నాము అంతకు ముందు. బట్ వి విల్ కాల్ దట్ యాజ్ గ్రాటిట్యూడ్ ఇంటెన్షన్. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తోంది ఏమో గ్రాటిట్యూడ్ నవ్ అంటే ఇప్పుడు ఉన్న వాటికి ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాటికి. అంటే ఇఫ్ వి మెచ్యూర్ ఎనఫ్ టు ఎన్కంపాసింగ్లీ సీ దట్ గ్రాటిట్యూడ్ నవ్ పూర్తిగా అర్థమయ్యి దాన్ని పూర్తిగా ప్రాక్టీస్ చేస్తే గ్రాటిట్యూడ్ ఇంటెన్షన్స్ కి గ్రాడ్యుయేట్ అవుతాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న వాటికి థ్యాంక్స్ చెప్పుకోవడం పూర్తిగా తెలియాలి. అప్పుడే ఇంటెన్షన్స్ అనేది కూడా పనిచేస్తుంది. గ్రాటిట్యూడ్ ఇంటెన్షన్ అనేది పనిచేస్తుంది. సో మనం ఫోకస్ యాక్చువల్లీ పవర్ ఆఫ్ నవ్ క్లాస్ లో ఏంటంటే గ్రాటిట్యూడ్ నవ్ అనే దాని మీద ఫోకస్ పెడుతున్నాము ప్రస్తుతానికి. మనం అందరం మళ్ళీ ఇది ఇంకా కంటిన్యూ చేద్దాం, ఇంకా డీపర్ గా వెళ్దాము అని అంటే we can go to the gratitude intentions also. సో అయితే ఈ పవర్ ఆఫ్ నవ్ లో భాగంగా మనం గ్రాటిట్యూడ్ అనే కొమ్మని తీసుకొని దాంట్లో ఒక్కొక్క దాని గురించి వెళ్తాం. we will do that in the days to come, in the months to come we will do that. అంటే మా పాపకి జెనెటిక్ ప్రాబ్లమ్ తగ్గటానికి నేను ఎలా ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే అది తగ్గిద్ది అని సార్. జెనెటిక్ ప్రాబ్లం అగైన్ దానికి మనకి కొన్ని ఇప్పుడు ఇది సర్వశక్తిమంతమైనది అని మనం ఏదైతే ఫీల్ అవుతామో అదే రైట్. సో ప్రాక్టీస్ చేయండి. పాప జెనెటికల్ ఇష్యూస్ ఉన్నాయి మరి చూపించుకోవాల్సినవి కూడా తను బయటికి తీసుకెళ్ళి చూపించాల్సిన చోట చూపించాలి. దాంతో పాటు ప్రాక్టీస్ కూడా చేయండి. ఓకే, ఇది తనకి ఇంకా ఎక్స్ట్రా పవర్ గా మారుతుంది. అంటే తన హీలింగ్ కి ఉపయోగపడతాయి. అంటే జెనెటికల్ ఇష్యూ అంటున్నారు కాబట్టి ఆ ప్రాబబిలిటీస్ ఎన్ని అవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేయాలి డాక్టర్స్ తో మాట్లాడుకుని. అవి చూపించాం మేడం. చూపిస్తే మనం చేయగలిగింది ఏం లేదని చెప్పేశారు. అది వస్తే ఇంకంతే దాన్ని ఫేస్ చేయటమే అన్నారు. మీరు అప్పుడు మీరు మీ పేషెన్స్, మీ ప్రేమ, ఈ పర్సంటేజెస్ ని ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించగలిగితే ఎలా ప్రేమిస్తారో అలా ప్రేమించండి తనని.
తనకు కావాల్సినవి అర్థం చేసుకోండి. తనంతట తను ఏమేం చేసుకోగలదో అవన్నీ తనకి ట్రైన్ చేయండి. బీ ద బెస్ట్ మదర్ యూ కెన్ బి. అండ్ గ్రాటిట్యూడ్ రాయండి ప్రతిరోజు. తను రోజు రోజుకి తను వాటిల్లో హీల్ అవుతున్నట్టు, అంటే మీరు ఎంత నమ్మగలరో అంత, రోజు రోజుకియో నెల నెల తనలో మార్పు చూస్తున్నట్టు రాసుకోవచ్చు. ఓకేనండి. దానికి ఓకే మీరు దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నట్టు రాసుకోండి. సో మీరేం చేస్తారంటే అప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేస్తారు. తను ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టద్దు, టెన్షన్ పెట్టద్దు, అవతల వాళ్ళు ఎలా చూస్తున్నారా అని చెప్పి నామూషి పడద్దు. ఎవరు ఎట్టన్నా పోనీయండి, మన పిల్ల సవర్కి ఇంపార్టెంట్. సో తనకి మీరు బలంగా మారండి అంతే. అండ్ తనని సపోర్ట్ చేసే మనుషుల్ని తన చుట్టూరా ఉంచండి. తనని అర్థం చేసుకుని తను ఫ్రీగా ఎక్కడైతే ఉండగలుగుతుందో అలాంటి వాతావరణాన్ని కల్పించండి అండి, సరిపోతుంది. సో మీరు సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్, బెస్ట్ ఒపీనియన్ అన్ని చేసి ఎగ్జాస్ట్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. ఒకవేళ చేయకపోతే చేయండి. ఆ తర్వాత లోకమంతా ఒకలాగా మనము మనల్ని గురించి పిచ్చుకలు వేరే పిచ్చిగా అనుకుంటాయట. ఇదిగో వీళ్ళేంటి ఇట్లా అనేసి. సో పిచ్చుకలది ఒక లోకం, కాకులది ఒక లోకం, మనుషులది ఒక లోకం, మనుషుల్లో మనది కూడా ఇంకో లోకం, మీది మీ పాపది. సో ఆ లోకంలో మీరు సంతోషంగా ఉండాలి. అంటే ఏంటంటే సార్, తనకి పళ్ళు కలర్ వేరే చేంజ్ లో వస్తున్నాయి, కానీ మెయిన్ మాట్లాడాలి అంటే కాన్ఫిడెన్స్ ఉండేది దాని వల్లే కదా. వెంటనే ఎదుటి వాళ్ళు చూసి ఎక్కిరిచ్చేది దాని వల్లే. దానికి క్లిఫ్ లిప్ ఉన్న వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ ఉంటే ఎంత అద్భుతంగా. క్లిఫ్ లిప్ అంటే తెలుసు కదండి, క్లిప్ మొర్రే అని అంటారు, గ్రహణం మొర్రే అని అంటారు. వాళ్ళు అవే ఉన్న వాళ్ళు అసలు కొన్ని అవయవాలు సరిగ్గా లేకపోతున్నారు. అంటే చిన్న పిల్లలకి అది మైండ్ లో పడిపోకూడదు. నిక్ జోన్స్ అని ఉంటాడు తను. అతనికి 2 కాళ్ళు ఉండవు, 2 చేతులు ఉండదు, ఓన్లీ శరీరం మాత్రమే ఉంటుంది సార్. అతనితో పోల్చుకుంటే బెటర్ గా సార్. రైట్. ఇప్పుడు తనేమి తప్పు చేసేయగలరు కదా, తెచ్చుకుంది. కొన్ని గిల్టీ ఫీల్ అయ్యామంటే అర్థం ఉంది. తన కదా షీ వాజ్ బాండ్ లైక్ దట్. ఇఫ్ షీ వాజ్ బాండ్, తను అలా పుట్టింది. ఒకవేళ తను నిజంగా దానిలో మన పెద్దగా ఎఫర్ట్ ఏం పెట్టలేము, మార్చలేము అనుకున్నప్పుడు తను దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడానికి మీరు సాయం చేయండి. ఓకే, ఆ సాయం చేస్తూ వీలైనన్ని కథల రూపాల తనకి కాన్ఫిడెన్స్ ని పెంచండి. తను వేరే విధాలు అంటే తన ఎబిలిటీస్, తన బెస్ట్ ఎబిలిటీస్ ఏవో వాటిల్లో తను ఎదిగేలాగా చెయ్యండి. తన కాన్ఫిడెన్స్ పెరుగుద్ది ఆటోమేటిక్ గా. తను దేనిలో బాగుందో వాటి పైన ఫోకస్ ఎక్కువ పెట్టించండి. రోజు గ్రాటిట్యూడ్ రాయించే ప్రయత్నం చేయండి. ఇఫ్ షీజ్ తను రాయగలదు అనుకుంటే మంచి విషయాలు రాయిపించండి. రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజు మంచి విషయాలు చెప్పని అడగండి, చెప్పించండి. తను దేనిలో బాగుందో వాటిని ఎక్కువ హైలైట్ చేయండి. అప్పుడు తను దీని మీద ఇది చెప్పబడిపోద్ది. ఇంకా తను గనక ఇలా ఉంది కదా, ఇప్పుడు తనకు పళ్ళు ఇష్యూ ఉందని చెప్పారు, తను బాగా చదువుకుంటుంది అనుకోండి, బాగా చదివించండి, మంచి ఆఫీసర్ అయ్యింది అనుకో, ఎవరు చూస్తారండి తన పళ్ళు కదా. సో తను దేనిలో బెస్ట్ దానిలో బెస్ట్ అయ్యేలాగా చెయ్యండి. పైన నిలబడమనండి, ఒక మంచి హైట్ కి వెళ్ళమనండి లైఫ్ లో. అప్పుడు అసలు అది పెద్ద మేజర్ ఇష్యూనే కాదు. ఓకే, రైట్. మనకి 7 దాటిపోయింది. వి విల్ కాస్ట్ ఏ డే. సో హ్యావ్ ఎ వండర్ఫుల్ వీకెండ్. ఎంజాయ్ ది లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్. బీ హ్యాపీ. మనకి దేవుడు చాలా చాలా అద్భుతమైన వరాలు ఇచ్చారు, హెల్త్ ఇచ్చారు. ఈ హెల్త్ ని మంచిగా ఎంజాయ్ చేయండి, ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఓకే, లైఫ్ అగైన్ ఐ రిపీట్, లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్. ఏది చేసినా సంతోషంగా బతకడానికే చేస్తున్నాం. కానీ అవి చేస్తేనే సంతోషంగా బతకట్లా, సంతోషంగా ఉండి అన్ని చేసుకోవచ్చు. అంటే ముందు ఇది, తర్వాత అది అనమాట. మనం అనుకుంటే ఇది చేస్తే నేను సంతోషంగా ఉంటా అనుకుంటాం, అలా కాకుండా హ్యాపీగా ఉంటూ అన్ని చేసుకోండి. సో బీ హ్యాపీ, energetic. Love you all the best. Have a happy weekend, sir. Happy weekend, ma'am. We'll meet on Monday. Thank you. Namaste. Thank you, sir.